డైట్ అంటే ఏంటి? వెయిట్ లాస్ కోసం చేయాలా, హెల్త్ కోసం చేయాలా, మిక్స్ ఆఫ్ బోత్? నా దగ్గరికి ఒక ఆవిడ దగ్గర నుంచి 186 మెంబర్స్ వచ్చారు నాకు లాస్ట్ 1.5 yearలో యోగా క్లాసెస్ అండ్ ఓన్లీ డైట్కి. ఎందుకు? ఆ పర్సన్ దగ్గర చేసిన ఫ్యాట్ డైట్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి ఏది కరెక్ట్, ఏది కాదు, అసలు ఏది ఫాలో అవ్వాలి, ఈ విషయంలో ఏం చెప్తారు? అందరికీ ఒక అప్రోచ్ ఉంటుంది. థింగ్ ఏంటంటే ఎవరి అప్రోచ్ వాళ్ళు కరెక్టే. మళ్ళీ ఎవరు ఎందుకు చేస్తున్నామన్న దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. సో మీరేం చెప్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనడానికి? ఆయుర్వేద ఇస్ సూడో అంటారు. ఆయుర్వేద ఇస్ చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మీరు నన్ను నమ్మని జోగారు ఈరోజు ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. ఇంకా ఫ్యూ ఇయర్స్లో వెస్ట్లో అప్రోచ్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక రకంగా విల్ గెట్ బ్యాక్ టు ఆయుర్వేద. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, బ్రంచ్ అంటున్నారు, 1 day మీల్ అంటున్నారు. పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ వెరీ బిగ్ మిస్టేక్. ఈటింగ్ లేట్ డిన్నర్స్ చేయడము, లేట్గా పడుకోవడము. ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరుగుతున్నాము, ఇక్కడ ఉండాలి అంటే దానికి తగ్గట్టు మనం ఫాలో అవ్వాల్సింది కొన్ని. ఈ క్రాష్ డైట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ డైట్ చేస్తున్నా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎనర్జెటిక్గా అనిపిస్తుందా, నా డైజెషన్ ఎలా అనిపిస్తుంది, మీకు నిద్ర సరిగా పడుతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ ఉండాలి. మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు, 2 AM బిర్యానీ, 4 AM బిర్యానీ. చాలా టైం మంచి మంచి కట్టు అట్లా అమ్మో. బిర్యానీల కాన్సెప్ట్ ఏంటండి బాబు? People don't find reasons to eat healthy. People find reasons to eat unhealthy. ఎగ్జాక్ట్లీ. మన ఇండియన్స్ లో కొంచెం మెంటాలిటీ ఉంది ఏంటంటే హెల్దీ డైట్ నచ్చదు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఈ రోజు మన గెస్ట్ ఇంతకుముందు యాక్చువల్లీ వచ్చారు. యోగా గురించి చాలా అంటే చాలా మాట్లాడుకున్నాం. అసలు యోగా ఎందుకు చేయాలి, రోజు ఎంతసేపు చేయాలి, యోగా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంటే ఎంత మంచిది, ఇవన్నీ చాలా అంటే చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ రోజు కేవలం డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఎస్, యోగా విత్ సాహితి అంటే బాగా తెలుసు. సో సాహితి గారు ఆయుర్వేదిక్ డైటిషియన్. సో ఈ రోజు ఆ యాంగిల్ అనమాట బయటికి, ఓన్లీ ఆయుర్వేదిక్. సో చెప్పండి, అసలు డైట్ అంటే ఏంటి? అసలు డైట్ వెయిట్ లాస్ కోసం చేయాలా, హెల్త్ కోసం చేయాలా, మిక్స్ ఆఫ్ బోత్? డైట్ అనేది ఉండదు, హెల్దీ ఈటింగ్ అనేది ఉంటుంది. నార్మల్ ఈటింగ్ అది హెల్దీయా అన్హెల్దీయా ఇంకా మనం డిసైడ్ చేస్తాం. సో దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ డైట్ అనిపిస్తుంది నాకు. అంటే అంటాం కానీ ఇప్పుడు అందరికీ అర్థం కావడానికి నేనైనా డైట్ ప్లాన్ అనేది రాస్తాను. థింగ్ ఏంటంటే 2 రకాలు, హెల్దీ ఈటింగ్, అన్హెల్దీ ఈటింగ్. వాట్ ఎవర్ యువర్ ఈటింగ్, వాట్ ఎవర్ చూసింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో రకరకాలు ఉంటాయి. ఫ్యాట్ డైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు 2 రోజుల కంటే నేను ఒకటి ఎక్కువ చేయలేకపోయాను. ఇప్పుడు నా దగ్గరికి ఒక్క ఆవిడ దగ్గర నుంచి ఐ డోంట్ హ్యావ్ టు నేమ్ ఇట్, అసలు నేను నేమ్ చేయకూడదు. 186 మెంబర్స్ వచ్చారు నాకు లాస్ట్ 1.5 yearలో యోగా క్లాసెస్ అండ్ ఓన్లీ డైట్కి. ఎందుకు? ఆ పర్సన్ దగ్గర చేసిన ఫ్యాట్ డైట్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి అప్పుడు సడన్ వెయిట్ లాస్ అయ్యారు, తర్వాత సడన్ వెయిట్ గెయిన్, దానివల్ల వచ్చిన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయ్యి ఇప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చి తగ్గించుకొని వెళ్ళారు. అట్లా కూడా చాలామంది వస్తారు. సో ఫ్యాట్ డైట్స్ చేయకూడదు ఎప్పుడైనా సరే, రాంగ్ డైట్స్ చేయకూడదు. ఎందుకు వస్తున్నాయి ఈ ఫ్యాట్ డైట్స్? నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఏదైనా సరే మనకి ఇమ్మీడియట్ కావాలి. ఇమ్మీడియట్ ఇట్లా ఫీవర్ రాగానే డోలో వేసుకోగానే టెంపరేచర్ కంట్రోల్ అయినట్టు మనకి ఫ్యాట్ లాస్ అయిపోవాలి జల్దీ, హెల్త్ ప్రాబ్లం ఇట్లా జల్దీ అయిపోవాలి. అండ్ నేను చెప్పాలా జోగారు, హెల్త్ గురించి చాలా తక్కువ మందికి కావాలి. నో మ్యాటర్ వాళ్ళకి లోపల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంతమందికి ఓన్లీ బయట బక్కగా అనిపిస్తే చాలు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. హెల్త్ ఫిట్నెస్ అంటే ఎగ్జాక్ట్లీ మేజర్ గా హెల్త్, ఆల్వేస్ హెల్త్. కానీ జనాలకు ఆ పర్సెప్షన్ లేదు, చాలా తక్కువైంది. అది పాపము ఇప్పుడు ఎవరు తప్పు అంటాము? ఇప్పుడు సొసైటీ తప్పనాలా, వాళ్ళు తప్పనాలా నాకు కూడా తెలియదు. ఎందుకంటే అట్లా చేసేసింది. లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరికి సంబంధం లేదు, బయటకు బాగుండాలి అంతే. సో అది తప్పు, లోపల నుంచి బాగుండాలి. సో ఈ రకరకాల డైట్స్ వచ్చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు మీరు చెప్పారు, చూసి ఫాలో చేసేస్తున్నారు, ప్రాణాల మీదకి తెచ్చేసుకుంటున్నారు. ఏది కరెక్ట్, ఏది కాదు, అసలు ఏది ఫాలో అవ్వాలి, ఈ విషయంలో ఏం చెప్తారు? మరీ పాపం ప్రాణాల మీద తెచ్చుకోవడం అంటే మాత్రం టూ మచ్. అది ఇంకా మరీ ఎక్స్ట్రీమ్ అయితే తప్ప అట్లా రాదు. డైట్ ఏంటంటే, ఇప్పుడు జోగారు ఇప్పుడు నేనే ఉన్నాను, కొత్తగా వచ్చారన్నారు, నేను కొత్తగానే వచ్చాను కదా ఇప్పుడు డైట్లోకి. ఇప్పుడు నేను ఆయుర్వేద డైట్ అంటున్నాను, ఇంకొకరు మోడర్న్ సైన్స్ అంటారు, ఇంకొకరు న్యాచురోపతి అనొచ్చు, ఇంకొకరు కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఇన్ మోడర్న్ సైన్స్లోనే కీటో అనొచ్చు, ఇంకో ఫ్యాడ్ అనొచ్చు, ఇంకేదైనా డైట్ అనొచ్చు. అందరికీ ఒక అప్రోచ్ ఉంటుంది. థింగ్ ఏంటంటే ఎవరి అప్రోచ్ వాళ్ళు కరెక్టే మళ్ళీ, అవునా కదా? సో ఎవరి అప్రోచ్ వాళ్ళకు ఉంది, ఎవరి రీసెర్చ్ వాళ్ళకు ఉంది, ఎవరు ఎందుకు చేస్తున్నామన్న దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. సో మీరేం చెప్తారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనడానికి? సో యూ హ్యావ్ టు చూస్. ఇప్పుడు ఆయుర్వేద, నేను ఆల్రెడీ మోడర్న్ సైన్స్లో అప్పట్లో న్యూట్రిషన్ చేశాను, తర్వాత మళ్ళీ ఆయుర్వేదలో పీజీ ఎందుకు చేశానంటే ఇట్ ఈస్ ఆల్వేస్ టేకింగ్ మీ బ్యాక్ టు ఆయుర్వేద. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, నేను ఒప్పుకుంటాను కొన్ని వాటికి ఇంకా కూడా ఆన్సర్ లేదు, రీసెర్చ్ లేదని గొడవ చేస్తూ ఉంటారు, ఆయుర్వేద ఈ సూడో అంటారు. ఆయుర్వేద ఇస్ లైఫ్ సైన్స్ అండి. అసలు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. మీరు డెప్త్లోకి వెళ్ళి మీరు నన్ను నమ్మని
నమ్మండి జో గారు ఈరోజు ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. ఇంకా ఫ్యూ ఇయర్స్లో వెస్ట్లో అప్రోచ్ స్టార్ట్ అవుతుంది, వెస్ట్లో స్టార్ట్ అవుతుంది ఆయుర్వేదం, మళ్ళీ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అస్. మీరు చూడండి ఎవ్రీ వన్ విల్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక రకంగా విల్ గెట్ బ్యాక్ టు ఆయుర్వేద, విల్ గెట్ బ్యాక్ టు యోగా. ఇంకేంటంటే ఇప్పుడు ఆయుర్వేదలో ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు మనం చేసేది ఆయుర్వేద డైట్ అనమాట. ఆయుర్వేద డైట్ అంటే మనకు కషాయాలు ఇస్తానా, మూషికలు ఏమీ లేదండి, ఫుడే జనరల్లీ అదే ఉంటుంది. జనరల్గా అట్లా పర్సెప్షన్ ఉంటుంది. ఫుడే డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ టైప్ ఇస్తాం, డిపెండింగ్ ఆన్ ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా తీసుకోకుండా ఎలా ఉంటాము, బ్యూటిఫుల్ రీసెర్చ్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఆయుర్వేదకి బ్యాక్ వెళ్తాను అన్నిటికీ అంటే, ఇప్పుడు గట్ హెల్త్ అనేది ఎంత ఫేమస్, ఎవ్రీ వన్ నోస్ కదా గట్ అనేది. మరి ఆయుర్వేద కూడా అదే చెప్తుంది కదా, రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గట్ అనేది ఆయుర్వేద 5000 years నుంచే చెప్తుంది కదా. డైజెషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఫైర్ అగ్ని అంటాం. సో ఎవ్రీథింగ్ డైజెషన్ తోటే స్టార్ట్ అవుతుంది. డైజెషన్ చాలా ఇంపార్టెంట్, ఆమా టాక్సిన్స్ ఇవి గురించే కదా మనం మాట్లాడడం. సో ఇప్పుడు కూడా అదే కదా మాట్లాడుతున్నారు. సో నేను అప్పట్లో ఏ చదివినా ఏ రీసెర్చ్కి వెళ్ళినా మళ్ళీ గో బ్యాక్ టు రూట్స్ అన్నట్టు ఉండేది, కమింగ్ బ్యాక్ టు రూట్స్ అన్నట్టే అనిపించి, సో మళ్ళీ నాకు అది బాగా ఇంట్రెస్ట్ అనిపించి అప్పుడు స్టార్ట్ చేశాను ఆయుర్వేదాలు. ఇప్పుడు డైట్స్ అనే ఒక లైనే తీసుకుంటే రకరకాల డైట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇదివరకు చక్క కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి, అదే ప్రిన్స్ లాగా బ్రేక్ఫాస్ట్ తినాలి, బెగ్గర్ లాగా డిన్నర్ చేయాలి, మధ్యలో కూడా కింగ్ లాగా లంచ్ తినాలి, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, బ్రంచ్ అంటున్నారు, మళ్ళీ 1 day మీల్ అంటున్నారు, ట్వైస్ మీల్ అంటున్నారు, ట్వైస్ డే మీల్ అంటున్నారు. ఒక్కటి కాదు చాలా వచ్చేసాయి. సో ఇదంతా కూడా డూ యూ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఆర్ అది అగైన్ బాడీ బట్ట? 100% బాడీని బట్టి. ఇప్పుడు ఇప్పుడు నేను ఈ మధ్య చాలా మంది దగ్గర ఒకటి వింటున్నాను, జో నేను అసలు బ్రేక్ఫాస్ట్ చేయను జో, నాకు అది వర్కౌట్ అయింది అంటారు. అవును, నాకు అది వర్కౌట్ అయింది అనేసి బ్రేక్ఫాస్ట్ చేయను. అసలు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఎక్కితే క్రైమ్, తర్వాత నీకు అనవసరమైన కొత్త కాంప్లికేషన్లు వచ్చేస్తాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చేస్తాయి, కడుపుని అలా పొద్దున్న నుంచి అలా వదిలేస్తావేమిటిగా అంటారు. కానీ అలా చాలా మంది ఉన్నారు. 100% ఉన్నాయి. ఇప్పుడు నా హస్బెండ్ ఉన్నాడు, బ్రేక్ఫాస్ట్ చేయడం ఆయన, నేను చేస్తాను. ఇప్పుడు నా బాడీ టైప్కి ఇప్పుడు నేను పొద్దున్న 8కి 7:30 దాకా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను, అండ్ నేను రోజంతా అదే పని నాకు. సో నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది, ఐ నీడ్ దట్. ఆయనకు అవసరం లేదు, ఆయన బాడీ టైప్ కఫా, అండ్ ఆయనకు నిజంగానే ఆయనకు తగ్గట్టుగానే అవసరం లేదు. సో హీ డజంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డైరెక్ట్ లంచ్లోకి వెళ్ళిపోతాడు. సో మీరు ఇప్పుడు అన్నారా బ్రంచ్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఫర్ సమ్ పీపుల్, డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ టైప్, అగైన్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ యూ డూ, డిపెండింగ్ ఆన్ ద జెండర్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఇట్లా అందరికీ సూట్ అవ్వదు ఓమాడ్ డౌట్. ఇప్పుడు ఓమాడ్ అంటున్నారు 2 meals a day is fine అండి, దట్ ఈస్ అ వెరీ గుడ్ డీల్. మీకు గట్కి కూడా చాలా మంచిది మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని తీసుకుంటే. ఓమాడ్ అయితే నేను పర్సనల్గా వద్దంటాను, ఎందుకంటే మీరు ఒక్క మీల్లో అన్నీ కవర్ చేయలేరు. సో 1 mealలో ఇంకా అన్నీ ఇంకా వాళ్ళు అన్ని తినేస్తారు, అట్లా ఒకటే పూట అన్ని హ్యూజ్ తినేస్తారు, ఎంత తినగలితే అంత తినేసేసి ఆపేస్తారు. అది కూడా నాకు అంత కంఫర్టబుల్ అనిపించదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఆ టైం వరకు ఏం తినరు. అందరికీ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు ఓమాడ్స్ అందరూ చేయలేరు, అండ్ అట్లా అని నేను అదే చెప్తాను. ఓమాడ్ కంఫర్టబుల్ అంటే మాత్రం డెఫినెట్, ఎందుకంటే మీకు మంచి కరెక్ట్ అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఒకే ప్లేట్లో ఎంత న్యూట్రిషన్ ఇవ్వగలుగుతారు ఒకటే మీల్లో. సో అట్లా కూడా మంచిది కాదు కదా హ్యూజ్. ఇప్పుడు నేను 80% ఆఫ్ ద స్టమక్ తినాలి అని చెప్పాను అప్పుడు, మరి ఇక్కడ 250% ఆఫ్ ద స్టమక్ తింటాం కదా. సో అట్లా కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఒకరికి సరిపడా డైట్ ఇంకొకరికి సరిపడకపోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ బాడీ, అంతే డిపెండ్స్ ఆన్ బాడీ. 100% డిపెండింగ్ ఆన్ ద వర్క్ యూ డూ. ఇప్పుడు నేను రోజంతాలో కలిపి ఓన్లీ గంట వర్కౌట్ చేసి నేను ఇంకా ఏదన్నా చేయొచ్చు అన్నట్లా ఉండదు. త్రూ అవుట్ ది డే హౌ ఫంక్షనల్ యూ ఆర్ అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా తీసుకోవాలి. డైట్ ఈజ్ ఎ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు యోగా ఉంది, ఓన్లీ ఒకే అప్రోచ్ ఉంటుంది, స్క్రిప్చర్స్ ఉన్నాయి, మన ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వీటికి చాలా హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు యోగా గురించి మాట్లాడేటప్పుడు నేనే కదా ఎవరైనా సరే ఇట్లా వెరీ హ్యాపీ. డైట్ గురించి ఓకే అంటే ఏంటంటే డైట్ కాన్సెప్టే అట్లా ఉంటుంది అనమాట. సరే మరి మోటివేట్ చేసుకోవాలి, రోజు డైట్ చేయాలి అంటే ఏం చెప్తారు చెప్పండి. నేను ఇప్పుడు నేను టైర్డ్ విత్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, ప్రతిరోజు డైట్ అంటాం మేము, చేసేదే థింగ్ ఏంటంటే ఎవరన్నా డెజర్ట్ తెస్తే ఓ సారీ నో కొంచెం తింటాము, డైట్ లో ఉన్నామంటాం, తింటాము. యూ కెన్ స్టిల్ ఈట్ డెజర్ట్ వైల్ ఇన్ ద డైట్ అండి, అదే మారాలి అందరు అప్రోచ్. యూ కెన్ స్టిల్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ విల్ గో అవుట్ ఫర్ లంచ్. మేము 100% లంచ్ వెళ్దాం, డెజర్ట్ తిండా ఇంటికి వెళ్తాం. సో నో ప్రాబ్లమ్, యూ విల్ ఈట్, అన్నీ తింటారు, బట్ హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, వెయిట్ లాస్ ఉంటారు, అన్నీ ఉంటారు అనమాట. సో యూ హ్యావ్ టు ప్లాన్ హౌ యూఆర్ ఈటింగ్, దానికి తగ్గట్టే మరి క్యాలరీలు కరిగించుకోండి, ఏదో ఒకటి చేశారు. సరే మరి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అందరికీ సూట్ అవుతుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయాలి. సి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ జో గారు. నైట్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డేకి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డేకి గ్యాప్ వచ్చింది చూసారా, దాన్ని ఫాస్టింగ్ విండో అంటాం. ఇప్పుడు వాత ప్రకృతి అంటే ఇప్పుడు కొంచెం లీన్ బాడీ టైప్ ఉన్నారు, చాలా బక్కగా ఉన్నారు అనుకోండి,
వాళ్ళకి ఏం చేస్తాం, పొద్దున్న 8 o'clock నుంచి దే కెన్ స్టార్ట్ హ్యావింగ్ దేర్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు పిత్త ప్రకృతి నేను అనుకోండి, నాది పిత్త ప్రకృతి యూజువల్గా. ఇప్పుడు కొంచెం పెంచొచ్చు, 9 దాకా కూడా నేను ఉంచవచ్చు, ఫాస్టింగ్ విండోని పెంచుకోవచ్చు. సో బేసికల్లీ 8 o'clockకి 7:30కి మీ లాస్ట్ డిన్నర్ అయింది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 8:30కి చేశారు, మీకు ఇక్కడ హ్యాపీగా 13 hour విండో వచ్చిందా లేదా? సో ఆ 13 hour విండో మీరు 12 hour విండో, 13 hour విండో, 14 hour విండో, 16 hour విండో ఇట్లా పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమైందా? సో లాస్ట్ మీల్ ఆఫ్ ద డేకి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డేకి మధ్యలో డిస్టెన్స్ ఈజ్ యువర్ ఫాస్టింగ్ విండో, దట్ ఈస్ యువర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అది ప్రతి ఒక్కరు చేయాలి, డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ పెంచొచ్చు. అది కూడా క్రైమ్ చాలా మంది ఇళ్లలో అది చాలా తప్పు. పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ వెరీ బిగ్ మిస్టేక్, ఈటింగ్ లేట్ డిన్నర్స్ చేయడము, లేట్గా పడుకోవడము, ఇదంతా ఏం చేస్తాం ఇప్పుడే పడుకొని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. యువర్ బాడీ డజంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను వెళ్ళి సూర్యుడు ప్లీజ్ రేపు లేట్గా రా అంటే నడుస్తుందా? అలా ఉండదు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు. మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరుగుతున్నాము, ఇక్కడ ఉండాలి అంటే దానికి తగ్గట్టు మనం ఫాలో అవ్వాల్సిందే కొన్ని. సో ప్రతి ఒక్కరు చేయొచ్చు అంటారు ఇది, ప్రతి ఒక్కరు చేయాలి. చిన్న పిల్లలైనా అంతే, చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారు, పడుకునే ముందు దాకా కొంతమంది తినిపిస్తూనే ఉంటారు. తెలుసా, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దట్ ఫాస్టింగ్ విండో, బేసిక్ ఫాస్టింగ్ విండో ఉండాలి. అలా సో 13, 12, 14, 13 ఇంకా డిపెండింగ్ ఆన్ బాడీ టైప్ పెంచుతాము. అప్పుడు తిని మళ్ళీ అసలు ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రాసెస్ ఏంటి చెప్పండి? ఏమీ లేదు, మీరు ఎలా తింటున్నా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ మీల్ 7:30కి అయిపోయింది, నేను పొద్దున్న సరే 7:30కే స్టార్ట్ చేశాను, నాకు 12 hour విండో వచ్చింది కదా, దిస్ ఈజ్ యువర్ బేసిక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇప్పుడు కొన్ని టైప్స్లో ఏముంటుందంటే మీరు 2 meals a day అన్నారా, డైరెక్ట్ బ్రంచ్ చేద్దాం అనుకుంటున్నారు, సో రాత్రి 8 o'clock వీళ్ళు తినేశారు, పొద్దున డైరెక్ట్లీ 12 o'clockకి తింటారు కొంతమంది. ఇప్పుడు నా హస్బెండ్ లాగా, లేదా 11 o'clockకి తింటారు, డిపెండింగ్ ఆన్ దర్ వర్క్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్ డిపెండింగ్ ఆన్ దర్ కెపాసిటీ, చాలా రకాలుగా. సో ఇట్లా ఉంటుంది. మళ్ళీ నైట్ డిన్నర్ తింటారు, సో 2 meals a day తింటారు వాళ్ళు, మధ్యలో ఒక స్నాక్ ఉంటుంది. స్నాక్ కూడా అంటే డిపెండింగ్ స్నాక్ కూడా పెట్టుకోవచ్చు కదా. నేను మన ఫ్రూట్స్ తినాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ మీల్స్. సో బేసిక్ గా నైట్ మీల్ కి మార్నింగ్ మీల్ కి ఎక్కువ గ్యాప్ ఉండాలి అంతే. ఓకే. అండ్ డూ యూ ఆల్సో సజెస్ట్ ఇలా రెగ్యులర్ గా ఈ డీటాక్స్లు చేసుకోవడం? దేర్ ఇస్ నో సచ్ థింగ్ ఇస్ కాల్డ్ ఎస్ డీటాక్సింగ్ అనమాట. మన బాడీ మీరు సరిగ్గా చూసుకుంటే మీ బాడీ డీటాక్స్ చేసుకుంటుంది. దట్ ఈస్ యువర్ బాడీస్ వర్క్. మీరు లివర్ ఏం చేస్తారు లేకపోతే, అందుకని ఎవరి పని మన బాడీ పని అది చేసుకోవాలి, మనం దానికి సహకరించాలి. సో డీటాక్స్ మెథడ్స్ అంటే ఇప్పుడు కొన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు డీటాక్స్ అనలేం, కానీ టాక్సిన్స్ రిమూవ్ చేసే పద్ధతి ఆయుర్వేదంలో చాలా ఉంటాయి. మళ్ళీ టాక్సిన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇది ఉంటుంది మనకి. ఈ డీటాక్సిఫైయింగ్ డ్రింక్స్, డీటాక్సిఫైయింగ్ అనేది ఏది ఉండదండి. యూఆర్ మేకింగ్ యువర్ బాడీ హెల్దీ అంతే. మళ్ళీ డీటాక్సిఫైయింగ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్, యూఆర్ మేకింగ్ యువర్ బాడీ హెల్దీ. ఎక్కువగా యూస్ చేసే డైట్ ఏంటి? ఇప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో వస్తారు జోగారు. ఓన్లీ ఫ్యాట్ లాస్ అనేది ఒక స్మాల్ కాన్సెప్ట్ అంతే. ఇక్కడ చాలా హెల్త్ ఇష్యూస్తో వస్తారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలా యంగ్ ఏజ్ ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక ఏజ్ గ్రూప్లో ఉంటారు. వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఉంటారు. సో ఇన్ని ఉంటాయి. సో దానికి తగ్గట్టు మళ్ళీ మనం డైట్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు ఇఫ్ యూఆర్ ఇంటూ ప్రీ డయాబెటీస్ ఆర్ type 2 ఉంది, ఇప్పుడు ఇండియాలో రఫ్ ఆడిస్తున్న కేసు అయింది ఇన్సులిన్ ఇష్యూస్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం డైట్ డిజైన్ చేయాలి. వాళ్ళ గ్రెయిన్స్ కానీ పల్సెస్, లెగ్యూమ్స్ ఎక్కువగా ఉంటాయి, వాట్ ఫ్రూట్స్ వీఆర్ గివింగ్, అవన్నీ మారిపోతాయి. సో కామన్ గా మీరైతే ఏ డైట్ కామన్ గా అందరికి చెప్పరు ఫాలో చేయమని? చెప్తాము అంటే లైక్ అది వేరు, లైఫ్ స్టైల్ చెప్పొచ్చు. వెరీ స్ట్రిక్ట్గా చెప్పగలిగేది లైఫ్ స్టైల్. హౌ యూ కెన్ ఈట్ అనేది. ఇప్పుడు ఒక ప్లేట్ అనుకోండి, ఇది ఇప్పుడు ఇట్లా సర్కిల్ తీసుకున్నాం, ఆ సర్కిల్లో ప్రోటీన్ ఎంత ఉండాలి, ఫైబర్ ఎంత ఉండాలి, కార్బ్స్ ఏమి ఉండాలి, ఎంత సోర్స్ ఆఫ్ ఇవి ఏవి ఉంటే మంచిది, ఇట్లా మారుతూనే ఉంటాయి అనమాట. అట్లా మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేట్ తీసుకున్నాను, ఒక సర్కిల్ గీసాను, దీంట్లో 3 parts చేశాను. ఒక పార్ట్ ప్రోటీన్, ఒక పార్ట్ ఫైబర్, ఒక పార్ట్ కార్బ్స్, ఇంకొక పార్ట్ బటర్ మిల్క్. ఇప్పుడు బటర్ మిల్క్ లో మనం కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకుంటాం. మా ఆయుర్వేద ప్రకారం కర్డ్ కంటే బటర్ మిల్క్ ఈజ్ వెరీ గుడ్. బటర్ మిల్క్ ఈజ్ కూలింగ్ ఆన్ యువర్ బాడీ, డైజెషన్ మంచిగా అయ్యేలాగా చేస్తుంది అనమాట. కర్డ్ ఈజ్ హాట్ యూజువల్గా, సో అందుకని బటర్ మిల్క్ ఇస్తాం మనం. సో ఇప్పుడు ఈ ఫుడ్ లో ఇప్పుడు కార్బ్స్ అనేది మళ్ళీ చాలా సోర్సెస్ ఉంటాయి కదా మనకి. రైస్ లోనే రకరకాల నవారా, వైట్, రెడ్ రైస్, బ్రౌన్, బ్లాక్ కావున, కినోవా, అన్ని ఇదైతేనే మార్చవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ పర్సన్ మారుతుంది. ఓకే. సో మెయిన్ థాలీ అయితే సేమ్ అండి, సేమ్ హెల్దీ నార్మల్ హోమ్ మేడ్ మీల్సే. డిపెండింగ్ ఆన్ ద పర్సన్ తినే గ్రెయిన్ మారుతుంది. వైట్ రైస్ అన్నం బదులు మేబీ ఓ రొట్టె తింటాం, రొట్టె బదులు జొన్నలు తింటాం, సీజన్ని బట్టి మారుతాయి కొన్ని. అట్లా ఈ క్రాష్ డైట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మా పెద్ద హెడేక్ అండి బాబు క్రాష్ డైట్స్. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎంత తప్పో చేసేవాళ్ళు కూడా అంతే తప్పు అయిపోతుంది. సరేలేండి తప్పు అవుతుంది నేను మాట్లాడటం, ఎందుకంటే పాపం చాలా మందికి తెలియదు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను, నా దగ్గర
కి వచ్చారు, వేరే దగ్గర క్రాష్ చేసి ఒక్క పర్సన్ నుంచి 186 మెంబర్స్ వచ్చారు. 184 to 186 మధ్యలో ఉన్నారు. డైట్ అండ్ ఆయుర్వేద కలిపి వచ్చిన వాళ్ళు, అంటే అన్ని హ్యూజ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటంటే అండి డెస్పరేట్ ఉండడం, ఇమీడియట్లీ తగ్గిపోవాలి, ఇమీడియట్లీ ఫ్యాట్ లాస్ అయిపోవాలి. అట్లా ఎట్లా అవుతారండి? ఇమీడియట్లీ ఫ్యాట్ లాస్ అవుతే మరి దానికి తగ్గట్టే చాలా ఇష్యూస్ రావా? అది మర్చిపోతున్నారు. క్రాష్ డైట్స్ ఎప్పుడైనా లాంగ్ టర్మ్కి పనికి రావు. దానివల్ల ఇష్యూస్ ఏవైతే వస్తాయో అది కరెక్ట్ చేసుకోవడానికే మళ్ళీ మీ సగం జీవితం అయిపోతుంది. సో అందుకని టెన్షన్. ఇప్పుడు రోజుకి ఒకటి ఇడ్లీ తినాలి, రోజంతా కలిపితే 2 అవి తినాలి, రోజంతా కలిపితే 2 ఇది. అసలు మీరు ఆలోచించండి, అసలు న్యూట్రిషన్ ఏది దాంట్లో ప్రోటీన్ ఏది, దాంట్లో ఫైబర్ ఏది, దాంట్లో కార్బ్స్ ఏవి, దాంట్లో మైక్రోస్ ఏవి. అసలు మీరు ఓన్లీ ఇట్లా ఈ టర్మ్స్లో మాట్లాడతాం అనుకున్నా కూడా అసలు నథింగ్ ఈజ్ ఇన్ దట్ కదా. అకార్డింగ్ టు యూ, ఇప్పుడు నేను డైట్ స్టార్ట్ చేస్తే, హెల్దీ డైట్ స్టార్ట్ చేస్తే మంత్లీ ఎన్ని కిలోస్ తగ్గచ్చు? 2 kgs. హెల్దీ 2 kgs అంతే. ఇంచ్ లాస్ వస్తుంది. సో మీకు 2 kgs తగ్గినట్టు కనిపించరు. ఇంచ్ లాస్ వచ్చేసరికి, అండ్ కేజెస్ అని కూడా ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ అండి. 2 kgs తగ్గాలి అనేది యూజువల్. ఇంచ్ లాస్ చాలా అవుతాం. సో మీరు చూసినప్పుడు ఏదో 7-8 కిలోలు తగ్గినట్టు కనిపిస్తారు. వేయింగ్ స్కేల్ మీద మారదు. అండ్ యూ షుడ్ నాట్ ట్రస్ట్ యూ వేయింగ్ స్కేల్. ఎందుకంటే ఇప్పుడు మీరు వర్క్అవుట్ చేస్తున్నారు, గుడ్ ఫుడ్ యాడ్ చేస్తున్నారు, యూ విల్ పుట్ ఆన్ మజిల్ కదా. సో మరి మజిల్ యాడ్ అవుతుంది కదా, మజిల్ స్ట్రెంత్. సో కొన్నిసార్లు అసలు మీ వెయిట్లో ఏ డిఫరెన్స్ ఉండదు. యూ లుక్ లీన్, యూ లుక్ వెరీ ఫిట్, కానీ వెయిట్ లో పెద్ద తేడా ఉంటుంది. మజిల్ కనపడినప్పుడు డైట్ డ్రాప్ చేస్తారు. ఇంకా మజిల్ పుట్ ఆన్ ఎగ్జాక్ట్లీ బట్ దే ఫర్గెట్ దట్ మజిల్ పుట్ ఆన్ అవుతున్నాము, మాకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుతున్నాయి. ఫస్ట్ ఏ డైట్ చేస్తున్నా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎనర్జెటిక్గా అనిపిస్తుందా, నా డైజెషన్ ఎలా అనిపిస్తుంది, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఇట్లా ఇన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవాలి. మీకు నిద్ర సరిగా పడుతుందా, ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ ఉండాలి. ఏదైనా ఒక డైట్ స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ స్టార్టింగ్ లో అయితే మాత్రం తెలియకుండా కొంచెం ఎనర్జీ డౌన్ అనిపించినట్టు, కొంచెం క్రాంకీగా అనిపించినట్టు, నిద్ర సరిగ్గా పట్టినట్టు అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ ద సైకలాజికల్ ఫీలింగా, లేకపోతే నిజంగా ఉంటుందా? అండ్ నిజంగా కూడా ఉంటుంది కదా. అంటే లైక్ అంతంత తిని అలవాటు అయిపోయి సడన్ గా రాత్రి 10కి తిని పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి 8కి తినే అలవాటు పడాలి. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంటే ఇంకా డిపెండింగ్, కొంతమంది హ్యూజ్ షుగర్ తింటా ఉంటారు చాలా ఎక్కువగా. సో అట్లా హ్యాబిట్ ఉన్నప్పుడు సడన్ గా మీరు హెల్దీకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం అట్లా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో సైకలాజికల్ గా కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఫుడ్ యువర్ ఈటింగ్ అండ్ యువర్ ఈటింగ్ నౌ ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ గా షుగర్ ఇంటేక్ ఆపేయమంటారా? అవసరం లేదు. ఎంత తీసుకోవచ్చు? ఏంటంటే ఏదో దాన్ని పెట్టుకోవాలి బ్లేమ్ చేయడానికి. మన లైఫ్ స్టైల్ని, మనం పడుకునేదాన్ని, మనము నిద్రపోకుండా ఉండడాన్ని, మన స్ట్రెస్ని, ఇవన్నిటిని బ్లేమ్ చేయకుండా ఏదో ఒక్కటే దాని మీద బ్లేమ్ చేయాలి. కాబట్టి మన షుగర్ మీద బ్లేమ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో కంప్లీట్ అసలు షుగర్ కట్ ఆఫ్ చేయడం అనేది కంప్లీట్ కట్ ఆఫ్ అవసరం లేదు. కొంచెం ఓకే. రోజుకు ఒక స్వీట్ తినచ్చా? స్వీట్ కాదు. ఇప్పుడు యూఆర్ హ్యావింగ్ కాఫీ ఆర్ చాయ్, స్మాల్ కప్, దట్ ఈస్ ఫైన్. ఒకటే ఇంకేం కాఫీలు టీలు తాగే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని వద్దు, మంచిది. డైజెషన్ కి చాలా ఇబ్బంది అవుతుంది, న్యూట్రియన్స్ అబ్జార్బ్ అవ్వదు బాడీకి, అక్కడ మళ్ళీ ఇష్యూ వస్తుంది. సో ఒకటి రోజుకి రోజు 1 or 2 చాలా స్మాల్ కప్స్ కెన్ హ్యావ్ యువర్ కాఫీ. సరే, ఇప్పుడు ఇంకొకటి, సిన్స్ వీఆర్ టాకింగ్, చాలా మందికి రైస్ మనం చక్కగా లంచ్ చేసిన తర్వాత స్వీట్ తింటాం అలవాటు, అండ్ స్వీట్ తింటాం మంచిదని కూడా బిలీవ్ చేస్తారు. దాని గురించి తప్పలేదండి, తినొచ్చు. అండ్ ఇప్పుడు లంచ్ తర్వాత దాంట్లో ఏం తప్పలేదు యాక్చువల్లీ. పీపుల్ సీ ఏంటంటే అది ఒకటే దాని మీద నెగటివిటీ వెళ్ళేసరికి ఓకే నథింగ్ ఐ షుడ్ నాట్ టచ్ దిస్. ఎన్ని రోజులు ఉంటారో టచ్ చేయకుండా? ఉన్నది ఒకటే ఒక జీవితం. ఈ జీవితంలో కూడా మీకు నచ్చింది నేను తినలేను అంటే ఇంకా అర్థం ఏముంది? అదే ప్రాబ్లమ్. ఇప్పుడు ఏమవుతుంది డైట్, అమ్మో నేను హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఇంత చేసి నేను ఫిట్గా ఉండకపోతే ఎలా అనిపిస్తుంది కొద్ది రోజులు. ఒక 10-15 days తర్వాత సడన్ గా ఏదో కనిపిస్తుంది అక్కడ, ఇంత బతికి అది కూడా తినకపోతే ఎలా అనిపిస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు స్ట్రెస్లో ఉన్నారు, ఈరోజు అంతా స్ట్రెస్ ఫీల్ అయ్యారు, నేను ఇంత చేశాక నేను నచ్చింది కూడా తినకూడదు, ఇప్పుడు నేను తింటా అనిపిస్తుందా లేదా? సో అదంటే అక్కడ ఏంటి, యువర్ ఫైండింగ్ దట్ కంఫర్ట్ విత్ దట్ ఫుడ్. మీకు అర్థమైందా? కంఫర్ట్ ఎక్కడ చూసుకుంటున్నారు? ఫుడ్ నుంచి చూసుకుంటున్నారు. సో ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడితే ఇది సముద్రం అండి బాబు, ఎంతైనా మాట్లాడొచ్చు. అందుకే సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ, సింగిల్ ఫ్యాక్టర్ని ఎలిమినేట్ చేయలేము. అండ్ ఇప్పుడు మీకు స్వీట్ తినాలనిపిస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ స్వీట్ యువర్ ఈటింగ్ అనేది మ్యాటర్స్. ఇప్పుడు జిలేబీలు, జాంగ్రీలు కుదరు, ఓ నువ్వులు ఉండా, పల్లి ఉండా, ఇట్లాంటివి తినమని చెప్తాం మనము. ఆలివ్ సీడ్స్ లడ్డు ఇట్లాంటివి చేసుకోమని చెప్తాం. జిలేబీలు, జాంగ్రీలు కుదరదు. సున్నుండలు కూడా, సున్నుండలు చక్కెర దంచుతారు, అంతే చక్కెర వద్దు. సున్నుండ పప్పు అని చెప్పేసి పప్పు కంటే షుగర్ ఎక్కువ వేస్తారు.
అవునా కాదా? అవునవును. సో అందుకని అలా కాదు. అవి నో, ఇవి అవి no. ఎస్. ఇవి yes. మోస్ట్ డ్యామేజింగ్ ఈ మధ్య చాలా మంది చేస్తున్న ఇంకోటి ఏంటి అంటే మిడ్ నైట్ బిర్యానీలు తింటున్నారు. అవునా? 4 AM అది బిర్యానీ, కూడా 2 ఉందా? AM అయ్యో అది మీ బీభత్సంగా ట్రెండింగ్, అది ఎక్కడ చూసినా ఆహా. 2 AM బిర్యానీ, 4 AM బిర్యానీ. చాలా టైం మంచి మంచి కట్టుబాట్లు. మంచి మంచి కట్టు అట్లా. అమ్మో మాకు కంప్లీట్ ఆపోజిట్ అండి. మాకు 4 AM అంటే అది దైవ ముహూర్తం లాగా, మాకు బ్రహ్మ ముహూర్తం అంటాం. ఐదర్ యూ స్లీప్ ఆర్ యూ వేకప్ అండ్ యూ ప్రాక్టీస్, ఈ రెండే ఉండాలి. బిర్యానీల కాన్సెప్ట్ ఏంటండి బాబు? లేదండి, అన్ని ఒక పద్ధతి మెయింటైన్ చేసుకోండి. బిర్యానీ తినాలంటే తినండి, మధ్యాహ్నం తినండి, ఎప్పుడో ఒకసారి 2 PM తినండి. 2 PM తినండి, తినింది అరిగించుకోండి సాయంత్రం 1 గంట. బట్ దిస్ ఈస్ రాంగ్. దట్ ఈస్ ఆల్సో అంటే స్లోలీ చాలా సిటీలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఏం లేదండి, ఏదైనా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతున్నాం అంతే ఇక్కడ. ఎనీథింగ్ ఆన్ ఎక్స్ట్రీమే ఉండాలి, మధ్యలో ఉండకూడదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే అందరికి ఒక అజంప్షన్, ఈమె మోస్ట్ పర్ఫెక్ట్ ఫుడ్ తినుకుంటా, ఈమె మోస్ట్ పర్ఫెక్ట్ లైఫ్ లీడ్ చేస్తుంది అనుకుంటారా లేదా? అలా ఉండదండి, అట్లా ఎట్లా ఉంటది? హ్యూమన్ బీయింగ్, ఎలా తినాలి నేర్చుకోవాలి. ఐ ఈట్ హెల్దీ ఆన్ ఎవ్రీడే బేసిస్. మోస్ట్లీ హెల్దీ తింటాను, అప్పుడప్పుడు డెఫినెట్లీ అన్హెల్దీ తింటాను. బ్రేక్ కూడా కాదు, దట్ ఈస్ ఏ పార్ట్ అంతే. సో దెర్ ఇస్ నో బ్రేక్. మళ్ళీ దానికి కూడా తెలుసా, డైట్ చేస్తున్నప్పుడు ఓకే ఫైన్ ఇవాళ నేను బ్రేక్ చేస్తాను, ఏం తెచ్చావు అంటే చీట్ డే. అదే చెప్తాను, చీట్ డే అంటే ఏంటంటే ఇప్పుడు చీట్ డే అని నేను ఒక సాటర్డే పెట్టుకున్నాను, నాకు సాటర్డే వచ్చి తినాలనిపించట్లేదు అంటే ఏంటి, తినబుద్ధి అవ్వకపోయినా నేను వెళ్ళి చెత్త తెచ్చుకొని తినాలి. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? సో నాకు తినాలనిపించిన రోజు నేను తింటాను. సీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉంటుంది టూ ఓవర్‌వెల్మింగ్. ఎగ్జాక్ట్లీ, no I'm saying people don't find reasons to eat healthy, people find reasons to eat unhealthy. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాకు ఉంటే కొన్ని రోజులు ఫుల్ ఓవర్‌వెల్మింగ్ ఉంటుంది. ఐ గో టు మై హస్బెండ్ అండ్ ఐ సే రుషి ఏదో ఒకటి ఆర్డర్ చేయి, లేకపోతే విల్ గో అవుట్, ఆ ప్లేస్ వెళ్దాం, ఈ ప్లేస్, అండ్ దట్ గివ్స్ మీ కంఫర్ట్. సో వెన్ ఇట్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్, వై నాట్? థింగ్ ఏంటంటే ఆన్ ఎవ్రీడే బేసిస్ వద్దు. సి ఒకటి ఉంది కాన్సెప్ట్ జోగర్, ఎన్ని కాన్సెప్ట్స్ మధ్యలో నాకు ఒక సైంటిస్ట్, ఒక డాక్టర్ చెప్పిన మాట చాలా ఇష్టం. ఆర్ ఏషియన్ జీన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ జీన్స్. మనం మీరు చూసుకుంటే మన వెయిట్ పుట్ ఆన్ అయ్యే ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనకు ఫ్యాట్ ఎక్కువ అవుతాము, ఒక్కొక్క ప్లేస్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో తను ఏమంటాడంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఫర్ దిస్, ఫైటింగ్ ఫర్ దాట్, ఇదంతా కంటే ఫస్ట్ ప్యాకేజింగ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనకుండా ఆపేసేయండి, దాట్ విల్ వర్క్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ మై స్టూడెంట్స్, ఇప్పుడు కదా నేను ఎప్పటి నుంచి ఆ ఇంటర్వ్యూ చూడకముందు నుంచి కూడా నా ఓన్ రీసెర్చ్ చేసినప్పుడు కూడా ఐ ఆల్వేస్ బీన్ సేయింగ్, ఐ ఆల్వేస్ బీన్ రైటింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు అని చెప్తాను నేను. యూ ఈట్ యువర్ జంక్ వన్స్ ఇన్ ఎ వైల్, బట్ ఆన్ ఎవ్రీడే బేసిస్ కానివ్వండి, వీక్లీ వన్స్ కూడా చిప్స్ వద్దంటాను నేను. చిప్స్, బిస్కెట్లు, ఈ చెత్త వద్దు. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ బిర్యానీ, గో అండ్ ఈట్ యువర్ బిర్యానీ. అది నేను చెప్పేది. నాకు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ నచ్చింది. అండ్ ఇట్ ఈస్ స్క్రూయింగ్ ఎస్ అప్. మేల్ ఫీమేల్ ఒకలాగా ఇబ్బంది పడుతుంది, మేల్ ఇంకోలాగా ఇబ్బంది పడుతుంది. మీ దగ్గర నేను డైట్ తీసుకోవడానికి వస్తే మీరు నన్ను చెడు కూడా ఆడేస్తారా మీ లెక్కన? నేనా? నేను అన్ని అడుగుతాను, మీరు చేస్తున్నారు, మీరు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, నేను చెయ్యను పో డైట్ అంటాను. నైట్ ఎప్పుడు పడుకుంటున్నారని అడుగుతాను నేను, మీ జాబ్ ఏంటని అడుగుతాను, మీ డైజెషన్ ఎలా ఉంది అని అడుగుతాను, మీ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని అడుగుతాను. ఇన్ని అడుగుతాను నేను, ఇన్ని అడగకుండా ఇవ్వకూడదు డైట్. అయితే ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గర నేను వింటున్నాను, ఈ మధ్య కూడా ఎక్కువగా వింటున్నాను, ఈ వాత పిత్త కఫ ఏంటి అసలు ఇది? వాత పిత్త కఫ డౌట్ఫుల్, అసలు తెలియదు కదా చాలా మందికి ఇవి. సి వీ హ్యావ్ టు నో అవర్ ప్రకృతి. మనందరికీ మన ప్రకృతి ఏంటి తెలియాలి. సి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచమహాభూతాలు, 5 ఎలిమెంట్స్. ఇది మనకు తెలుసు కదా, వి బిలీవ్ ఇన్ పంచమహాభూతాలు కదా. సి 5 ఎలిమెంట్స్ గవర్న్ ఇంటూ 3 దోషాస్, వాత పిత్త కఫ. వాత ఎయిర్ అండ్ స్పేస్. ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ వెరీ సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఎయిర్, వాటర్, ఎర్త్, స్పేస్, ఫైర్, ఇవన్నిట్లో ఇప్పుడు ఎయిర్ అనేది గవర్న్ బై ఏంటి, మూమెంట్. సో ఎనీథింగ్, మీ హార్ట్ బీట్ అవ్వడం, లంగ్స్ బ్రీతింగ్, మూమెంట్స్, సెన్సరీ మూమెంట్స్, ఇదంతా గవర్న్ బై ఎయిర్. ఎయిర్ తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మూమెంట్ ఉందో అక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది, ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉందో దెర్ ఇస్ ఫైర్, అండ్ దట్ ఫైర్ ఈజ్ యువర్ అగ్ని ఈజ్ యువర్ డైజెస్టివ్ ఫైర్ అంటారా. సో దిస్ షుడ్ బి స్ట్రాంగ్. మేబీ గట్ హెల్త్ అన్నది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఫైర్. సో భూతాగ్ని, జఠరాగ్ని, ఇట్లా చాలా రకాలు కూడా ఉంటాయి దీంట్లో. మళ్ళీ అగ్ని సేమ్ ఇట్లానే ఎర్త్ ఈజ్ యువర్ ప్లాస్మా, యువర్ సీరం, ఇవి. సో ఇట్లా ప్రతిదానికి ఇంకా యూ నో వాటర్ ఈజ్ యువర్ ప్లాస్మా, యువర్ సీరం, ఇట్లా అన్ని రకాలుగా ఉన్నాయి. లేదా ఎర్త్ ఈజ్ యువర్ జింక్, పొటాషియం, కాపర్, వాట్ ఎవర్ యూ గెటింగ్ ఇట్. సో ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నిటి నుంచి మనకు ఫామ్ అయ్యేది ఏంటి, వాత పిత్త కఫ. ప్రకృతి అంటే సంథింగ్ యూర్ బార్న్ విత్, ఇది మారదు ఎప్పటికీ. వికృతి అంటే కరెంట్ ఇంబ్యాలెన్సెస్, మీ ఏజ్ని బట్టి, మన వెదర్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి, మన హ్యాబిట్స్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. సో వికృతి అనేది ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. సో మన కరెంట్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నాయో దానికి తగ్గట్టు మనం మెదులుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రకృతి పిత్త, నేను పిత్త ప్రకృతి. మీరు ఒక పర్సన్ని చూస్తే వాళ్ళ పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయా లేదా? హౌ డు యూ ఐడెంటిఫై దట్? యా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దానికి ఒక మంచి క్విజ్ లాగా కూడా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వాత లీన్ బాడీ టైప్ అంటాం. సో బక్కగా ఉంటారు చిన్నప్పటి నుంచే. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఓవర్ థింకింగ్. ఇది ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, దే ఓవర్ థింక్, దే టెన్ టు ఓవర్ థింక్ ఎ లాట్. వీళ్ళు ఒక్క దగ్గర ఉండలేరు, దే వెరీ క్రియేటివ్ పీపుల్. వాళ్ళు బాగా క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. ఈ వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి దే వెరీ క్రియేటివ్, దే వెరీ క్విక్ లెర్నర్స్, మళ్ళీ క్విక్గా మర్చిపోతారు. సో వాళ్ళది ఇదంతా వాళ్ళ తత్వం ఇది. సో అది కొంచెం ఇంబ్యాలెన్స్ అయినా ఏమవుతుందంటే దే టెన్ టు ఓవర్ థింక్ ఎ లాట్. నిద్ర సరిగా పట్టదు వాళ్ళకి, ఇన్సోమ్నియా ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఇట్లా ప్రతి ప్రకృతి వాటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవి ఇంబ్యాలెన్స్లో అయినప్పుడు ఏముంటే ఉంటాయి. నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది అసలు నేను ఇందులోకి రావడానికి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, నాకు వచ్చాక కూడా బాగా నచ్చింది ఏంటంటే, బికాజ్ ఐ కేమ్ ఆఫ్టర్ మోడర్న్ సైన్స్ కదా, సైన్స్లో చేసిన తర్వాత వాట్ లైక్ నాకు అట్రాక్టెడ్ మీ అంటే, మీరు మీ బాడీ టైప్ని, మీ శరీర తత్వాన్ని బట్టి మీకు ఏ ఇష్యూస్ వస్తాయి, ఎవరికి ఏ మనిషికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో అనేది మనం ముందే గమనించుకోవచ్చు. సో మనం ఇవి రాకుండా కూడా ముందు నుంచే కాపాడుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉంది కాన్సెప్ట్. అండ్ ఐ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ లైక్ ఒరిజినల్ రియల్ లైఫ్ కేసెస్ చూసాను నేను ఇంతకుముందు కూడా వేరే రీసెర్చ్ చేసేటప్పుడు, బిఫోర్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు ఈ డైట్స్ ఇవ్వక ముందు కూడా. సో దాట్ ఈస్ హౌ బ్యూటిఫుల్ యువర్ బాడీ ఈస్. మనకి అన్నీ ఉన్నాయని, మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి సొల్యూషన్ కూడా ఉంది. వాత టైప్స్ ఆఫ్ బాడీ ఇలా ఉంటుంది, పిత్త ఇలా ఉంటుంది, అది కూడా మీరు బాడీ టైప్ బట్టి చెప్పేస్తారా? బాడీ టైప్ ప్రకృతి వేరు, మనకు ప్రకృతి అనేది అది మీకే తెలుస్తుంది. మన చిన్నప్పటి నుంచి మన పర్సనాలిటీ ప్రజెంట్ ఇవన్నీ కరెంట్ ఇంబ్యాలెన్స్ ఏమున్నాయో దాన్ని బట్టి మనం డైట్ ఇస్తాం. ఎందుకంటే మీ వికృతిని బట్టి మన డైట్ ఉంటుంది. బికాజ్ యువర్ వికృతి అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక ఇంబ్యాలెన్స్ ఉంది మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కఫం ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది అంటారు, లేదా మైల్డ్ వాత, మైల్డ్ పిత్త ప్రాబ్లం చాలా మంది అన్ని రకాలు ఉంటున్నాయి. లేదా ఈ మధ్యలో ఎక్కువ కఫ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. బికాజ్ మెటబాలిజం తగ్గడము, లేజీ అనిపించడము. సి యూ గైస్ ఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ అందరూ ఏంటంటే, యోగా గివ్ మీ సమ్ మోటివేషన్ టు డూ డైట్. ఎందుకు ఇస్తాం అడల్ట్స్ కి మోటివేషన్? యూ హ్యావ్ టు గెట్ ఇట్ యువర్ సెల్ఫ్. చిన్న పిల్లలమ్మా. సో నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నా హస్బెండ్ వెన్ ఎవర్ ఐ సే ఇట్ టు హిమ్, అట్లా ఉండరు సాయితే అందరూ నీలాగా అందరికీ వెళ్ళేసి మ్యాట్ మీద షో అప్ చేయాలి, నేను వెళ్ళేసి కంపల్సరీ ఐ హ్యావ్ టు ఈట్ దిస్ అని అందరికీ ఉండదు. వీఆర్ నాట్ లైక్ దట్ అంటాడు. సో అది కూడా ఉంటారు, అలా కూడా ఉంటారు. సో ఐ అండర్స్టాండ్ దిస్ పుషింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. సో ఈ కఫా టెండెన్సీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ పిత్త వచ్చినప్పుడు, ఈ ప్రకృతి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్లా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి. అసిడిటీ ఎవరికి ఎక్కువ వస్తుంది, బర్పింగ్ ఎక్కువ ఎవరికి వస్తుంది. ఇప్పుడు ఈ డైజెషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో డైజెషన్ మీద మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి డైట్ ఇస్తాము. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? డిపెండింగ్ ఇప్పుడు కామన్ గా చెప్పారు. కామన్ గానా ఇప్పుడు కొంతమందికి పప్పులు పడవు అంటారు. వండుకునే విధానాన్ని కూడా మనం ఫస్ట్ మారుస్తాము. అది కూడా మీకు పడకపోతే అప్పుడు మనం వద్దంటాం అది. ఇప్పుడు పల్సెస్ ఉన్నాయి. పల్సెస్ ఆర్ వెరీ బేసిక్ ఫుడ్. ఇప్పుడు ఆయుర్వేదంలో మనం కిచిడి చేసుకుంటాం. కిచిడి డైట్స్ ఉంటాయి, 2 day డైట్. నేను అందరికీ ఈ మధ్యలో మళ్ళీ పెడుతున్నాను, 2 day కిచిడి డైట్ ఇస్తున్నాను, నో మ్యాటర్ వాట్ దర్ ఇష్యూస్. బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. ఆ 2 day నాకు అసలు అందరూ వచ్చి చెప్తారు, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అంటారు. నేను ఎప్పుడైనా ఇట్లా డైట్స్ ఇచ్చినప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నాకు అసిడిటీ లేకుండా పడుకున్నాను, నాకు ఈ గ్యాస్ అనిపించకుండా పడుకున్నాను అని చెప్తా ఉంటారు. సో అట్లా కూడా మనం ఇవ్వచ్చు, దానికి తగ్గట్టు కూడా ఇస్తాం. సో ఇప్పుడు మీకు పప్పు పడట్లేదు, సో దాని సోకింగ్ టైం పెంచుతాం. దాంట్లో యాడ్ చేయాల్సిన హర్బ్స్ కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లింగు యాడ్ చేయడము, ఎల్లిపాయ లాంటివి యాడ్ చేయడం, జీలకర్ర దంచి చేసుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న విచ్ వి యూజువల్లీ డూ. ఇవన్నీ మనం చేస్తామా లేదా యూజువల్గా? సో దాన్ని మళ్ళీ ఒకసారి ట్రై చేయమని చెప్తాం, చిన్న చిన్న చేంజెస్ చేసి. కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఎలా ఇస్తాం, అప్పటికి కూడా పడకపోతే అప్పుడు తీసేస్తాం. సో అట్లా ఫస్ట్ ఫుడ్ ఏంటంటే మనం అర్థం చేసుకుంటాం మీ బాడీ నెగిటివ్. అసలు యాజ్ యూజువల్ ఇప్పుడు ఎలర్జీ ఉందనుకోండి, ఎలర్జీ ఉన్న ఫుడ్ మనం టచ్ చేయం. బట్ ఇట్లా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇచ్చేటి ఏంటంటే ఫస్ట్ చూస్తాం, దాన్ని అబ్జర్వ్ చేస్తాం, మారుస్తాం. చాలా మందికి మార్చాక సెట్ అయిపోతుంది చిన్న చిన్న చేంజెస్ చేసాక. అట్లా ఇప్పుడు స్ప్రౌట్స్ ఉన్నాయి, మొలకలు మీరు అన్నారా? అవును, మొలకలు తింటే నాకు అసలు నాకు పడదు. హ్యూజ్ ఎక్స్ట్రీమ్ గ్యాస్ అవుతుంది. ఎప్పుడైతే గ్యాస్ స్ట్రక్ అయిపోయిందో బయటకు రావట్లేదు, అయితే పైన నుంచో కింద నుంచో రావాలి, అయితే గ్యాస్ లాగా రావాలి లేదా బేకుడ్ లాగా రావాలి. ఈ రెండు దగ్గర కాకుండా స్ట్రక్ అయిపోతే అప్పుడు పెద్ద హెడ్ ఏక్. అవునా? సో ఇప్పుడు మొలకలు చాలా మందికి పడవు, బట్ ఆ మొలకల్ని మీరు అదే కొంచెం బాయిల్ చేసుకున్నాం, కొంచెం రోస్ట్ చేసుకుని తినొచ్చు, అవి మీకు సూట్ అవుతాయి. మళ్ళీ అట్లా రకరకాల రోజు మొలకలు ఇంత బౌల్ తిన్నాను ఒక టైం డైట్ చేసినప్పుడు. ఐ ఫెల్ట్ గుడ్ ఇన్ ద ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ నాకు కొంచెం తేడా అనిపించింది. అంటే రోజు ఇంత బౌల్, చిన్న బౌల్, ఓహో మేబీ నాకు పడట్లేదేమో, అయితే ఎందుకు వద్దులే ఇవన్నీ డైట్లు. ఇంట్లో మామూలుగానే ఇంట్లో మోటివేట్ చేయరు డైట్లు అంటే. ఇలా ఏదైనా చిన్నది డౌట్ వచ్చింది అంటే ఇంక డైట్ లేదు, పాడలేదు. అంటే మన ఇండియన్స్ లో కొంచెం మెంటాలిటీ ఉంది ఏంటంటే హెల్దీ డైట్ నచ్చదు.
ఐఎమ్ సారీ, హెల్దీ డైట్ కొంచెం నచ్చదు మన వాళ్ళకి. ఏంటి అంత తింటారా, ఎగ్గులు అంత తింటారా, లేకపోతే ఇంకేదైనా అంత తింటారా, అంత వెజిటేబుల్స్ మేము మా తింటారా, రోజుల్లో ఎవరైనా ఇవన్నీ లేవు, మేము బానే ఉన్నాంగా అంత వెజిటేబుల్స్ తింటారా, అట్లా కూడా అంటూ ఉంటారు. సో అన్ని అట్లా తినాలి, తింటేనే బాగుంటాం. ఇప్పుడు మారుతున్నారు లేండి, నా దగ్గర ఎల్డర్స్ కూడా వస్తున్నారు చాలా మంది డైట్ దే ఆర్ ఆల్సో ఎంకరేజింగ్ us to be fit and healthy. కాకపోతే వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళ నాన్నమ్మలు చెప్పిన నాలెడ్జ్, ఇప్పుడు కొంతమంది ఒక సెక్టర్ నుంచి చూస్తే ఎడ్యుకేటెడ్ ఉంటారు, అన్ని వాళ్ళ నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు పిల్లలు సడన్ గా అవుట్ ఆఫ్ నో వేర్ ఎవ్రీడే నాన్ వెజ్ తింటాను, ఎవ్రీడే ఇట్లా అనేసరికి ఆబ్వియస్లీ వాళ్ళకి భయం వేస్తుంది. అండ్ దే హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్. మీకు అర్థమైంది. సో 2 రకాలు ఉన్నాయి, ఒకటి గుడ్ ఉంది, ఒకటి భయం ఉంది. రైస్ తింటే లావ్ అయిపోతారు అని భయం కూడా ఉంటది చాలా మందిలో. దాని గురించి నేను రైస్ తింటానండి, నేను రైస్ తింటానే ఉంటాను, నేను అసలు లావేనా. నాకు స్టూడెంట్స్ అనుకుంటారు కావచ్చు, ఏమందా మా మేడం ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి రైస్ తింటాను అంటది, మాకు మాత్రం రైస్ ఇవ్వదు. నిజంగా రైస్ ఇవ్వదు అనుకుంటారు పావం. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరాదు జో గారు. ఇప్పుడు మీకు ఓన్లీ థైరాయిడ్ ఉంది, మీకు పీసీఓడి ఉంది, నేను ఇస్తాను రైస్, నేను డెఫినెట్లీ ఇస్తాను. దానికి తగ్గట్టు ప్లేటింగ్ చేస్తాను, కొంచెం తక్కువ పెడతాను, పోర్షన్ ఆఫ్ యూర్ రైస్ తక్కువ ఉంటుంది. బట్ రైస్ 100% ఉంటుంది. బట్ డయాబెటీస్తో వస్తే నేను రైస్ ఇవ్వలేను, రెడ్ రైస్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే నవారా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ రైస్ ఇచ్చిన ఈటింగ్ ప్యాటర్న్ మార్చాల్సి వస్తుంది, ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచాల్సి వస్తుంది. మీకు అర్థమైందా? సో దానికి తగ్గట్టు హెర్బల్ టీస్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని అప్రోచ్లు ఉంటాయి. సో రైస్ 100% తినొచ్చు. ఒక హెల్దీ పర్సన్ ఫర్ ఫ్యాట్ లాస్ డెఫినెట్లీ యూ కెన్ ఈట్ రైస్. కొంతమంది నైట్ టైం రైస్ తినటం హార్మ్ఫుల్ అని కూడా బిలీవ్ చేస్తారు. అస్సలు కాదండి, నైట్ టైం రైస్ చాలా మంచిది యాక్చువల్లీ. రైస్ కిచిడి ఫామ్లో తినడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సింగిల్ పాలిష్డ్ రైస్ తెచ్చుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్, ఇఫ్ యూ జస్ట్ లుకింగ్ ఫర్ ఫిట్నెస్, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, యూ కెన్ హ్యాపీలీ హ్యావ్ రైస్ ఎవ్రీ డే. రైస్ వద్దు, నైట్ టైం రైస్ తినకూడదు, రోటీయే తినాలి అని కూడా బిలీవ్ చేస్తారు. లేదు, నైట్ టైము మీరు రైస్ తినొచ్చు. మీరు చపాతీ బదులు నన్ను అడిగితే జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇవన్నీ చాలా మంచివి. మీకు ఓపిక లేకపోతే గట్క. కార్బ్స్ గురించి బిగ్గెస్ట్ మిత్ ఏంటి? అసలు తినకూడదు అనుకుంటారు, తినాలి. కార్బ్స్ తినకపోతే మైండ్ పని చేయదు. your mind needs that, your cells need that. So to have energy ఎక్కడి నుంచి వస్తుంది? కార్బ్స్ కావాలి మనకి. సో కార్బ్స్ నుంచే వస్తుంది. సో యూ నీడ్ యువర్ కార్బ్స్. ఫ్రమ్ వేర్ యువర్ గెటింగ్ అనేది మ్యాటర్. అండ్ మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్లో డైట్ పరంగా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? అంటే ఇప్పుడు డైట్ అనగానే ఇప్పుడు మీరే అన్నారా నాతో, అసలు ఏముంటాయి, కూరలు తింటారా అని మీరు ఎన్నిసార్లు అడిగారు. నాకు మీరు అట్లా అడుగుతున్నారనేది కూడా అర్థం కాలేదు. అవునా, మీరు ఏం తింటారని మీరు ఆఫ్ కెమెరా నన్ను అడిగినప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం తింటాం కదా, కూరలు తింటాం కదా అనిపిస్తుంది. సో మెనీ పీపుల్ థింక్ అసలు కర్రీసే తినము. అవునా? సో అట్లా అయిపోయింది, అట్లా సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు. అది ట్రెండింగ్ అవుతుంది. ముందు డైట్ చూసినప్పుడు కూడా వెజిటబుల్స్ కొన్ని, ఫ్రూట్స్ కొన్ని, పన్నీర్ ఏంటి, చికెన్ ఏంటి, ఇవే ఉంటాయి. ఇంకా రెగ్యులర్ వెజిటబుల్స్ తిన్నామంటే తినకపోయినా ఒకటే అన్న పర్సెప్షన్. మన డైట్ లో మాత్రం అలా రెగ్యులర్ తినే ఫుడ్డే. గ్రెయిన్స్ మారుస్తాను. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఫుడ్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలంటారు? చాలాసార్లు ఇప్పుడు చూడండి, మన బాడీ ఏంటంటే చాలా ఉంది చూసుకోవాల్సింది. హెయిర్కి లాస్ట్ ప్రయారిటీ ఇస్తుందా లేదా your బాడీ? ఎస్పెషల్లీ వెన్ your బాడీ ఈజ్ ఆల్వేస్ ఆన్ దట్ అలర్ట్ మోడ్. క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటే ప్రాబ్లమే అక్కడ కదా, ఆల్వేస్ అలర్ట్ మోడ్లో ఉంది. బట్ ఎక్కడ అలర్ట్ ఉంది, ఏ ఏరియా ఆఫ్ ద బాడీ అంటే సంబంధం లేదు, మొత్తం అలర్ట్ మోడ్లోనే ఉంటుంది. సో దీని లాస్ట్ ప్రయారిటీ హెయిర్ అవుతుందా లేదా? అండ్ సెకండ్ పాయింట్, మీకు ఎక్కువ స్ట్రెస్ ఉన్నా, B12 డెఫిషియన్సీ ఉన్నా, D డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ సరిగ్గా లేకున్నా, ఇట్లా రకరకాల రీజన్స్తో కూడా మీకు హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఫస్ట్ బ్లడ్ వర్క్, మీకు అంతా కరెక్ట్గానే ఉంది, ఏం ఇష్యూ లేదు, ఫుల్ హెల్దీగా ఉన్నారు అంటే మసాజింగ్ టెక్నిక్స్ మనకి యోగాలో మర్మా పాయింట్ మసాజింగ్స్ ఉంటాయి. సో మర్మా పాయింట్ మసాజింగ్, వాట్ ఎవర్ సూట్స్ యువర్ హెడ్ అవి చేసుకోవడం, మసాజింగ్ ప్రాపర్గా, ఇట్లా రకరకాల టెక్నిక్స్ ఎంటర్ అవుతాయి అనమాట. అప్పుడు బెల్లీ ఫ్యాట్కి ఫుడ్ హెల్ప్ అవుద్దా, వర్కౌటే కంపల్సరీయా? ఫుడ్ కంపల్సరీ, కానీ ఇప్పుడు బెల్లీ ఫ్యాట్కి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ స్టైల్ కూడా అంతే ఇంపార్టెంట్. జో గారు, నేను ఒక వెరీ హెల్దీ మీల్ తింటున్నాను. మధ్యాహ్నం మీరు అన్నారా, మధ్యాహ్నం 2కి తినడానికి రాత్రి 2కి తేడా ఉందా లేదా? సో ఇక్కడ ఫుడ్ అని ఒక్కటే అనరాదు, ప్రాపర్ టైమింగ్, ప్రాపర్ ఫుడ్ అండ్ డెఫినెట్లీ వర్కౌట్ షుడ్ బీ దేర్. మీరు ఏ ఫామ్ ఆఫ్ చేస్తున్నారో అది మీ పర్సనల్ ఇష్టం. ఇప్పుడు అందరికీ యోగానే నచ్చాలని నేను అనను, కానీ యోగా నచ్చిపించుకోవాలి, యోగాలోకి రావాలి. నో మ్యాటర్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్, యూ హ్యావ్ టు బీ అవేర్ అబౌట్ యువర్ బ్రెత్, యూ హ్యావ్ టు బీ అవేర్ అబౌట్ సమ్ అట్లీస్ట్ ఒక ఫ్యూ ఆసనాస్ ఉండాలి ఫ్లెక్సిబిలిటీ కోసం. సో మీరు అన్నీ ఉండాలి. ఇట్స్ ఎ ప్యాటర్న్, ఇట్స్ ఎ మిక్స్చర్ సార్. బట్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్కి ఇప్పుడు మీరు ఏది కావాలి అంటున్నారంటే ఫుడ్ ఉండాలి. బట్ వన్ ఆఫ్ ద రీసెర్చెస్ పాయింట్అవుట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్లో ఈ బెల్లీ ఫ్యాట్కి నిద్ర సరిగా పోకపోవడం, స్ట్రెస్ ఆల్సో మెయిన్ రీజన్స్. సో ఈ 2 ఉంటున్నాయి లేదా చాలా మందికి. అండ్ బెల్లీ ఫ్యాట్ అనేది జస్ట్ ఓన్లీ బెల్లీ ఫ్యాట్ కాదు, అట్లా బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే లోపల ఉండే విజరల్ ఫ్యాట్ విచ్ ఈస్ వెరీ డేంజరస్, అది మంచిది కాదు. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్సెస్ వెరీ హై. అండ్ అగైన్ ఇవి ఉన్నాయంటే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయంటే ఇన్ఫ్లమేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరు చూడండి ఎన్ని ఉంటున్నాయి. సో ఎవ్రీథింగ్ ఇన్ యూర్ బాడీ ఈజ్ ఇంటర్లింక్డ్.
సో ఫుల్ బాడీ అప్రోచే ఉండాలి. ఎవ్రీ ఇండియన్ హౌస్ హోల్డ్ ఫాలో చేయాల్సిన 3 హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏం చెప్తారు? 3 హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. ఒకటి హెర్బల్ టీస్ ఫర్ బెటర్ డైజెషన్. మస్తు మంచి మంచి హెర్బల్ టీస్ ఉంటాయి మనకి, మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి. సెకండ్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నారు కాబట్టి ఎర్లీ డిన్నర్స్ ఆర్ మస్ట్ అండి. మన దగ్గర అందరు మిస్ అవుతున్నారు. అండ్ ఐ అండర్స్టాండ్, చాలామంది పాపం ఆఫీస్లో నుంచి ఇంటికి వచ్చేసరికి 9 అవుతుంది. సో పాపం ఏం చేస్తారు, సిచ్యువేషన్ అట్లా అవుతుంది, ఐ అండర్స్టాండ్. సో ఇక్కడ మారాల్సింది పాపం ఓన్లీ జనాలు కాదు, కంపెనీస్ కూడా చాలా మారాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఓన్ బెనిఫిటే చూసుకుంటున్నాయి కానీ ఇండివిజువల్ బెనిఫిట్ చూడట్లేదు, అవునా? సో ఇంక అది ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ ఇఫ్ యూ ఆస్క్ మీ. సో ఎర్లీ డిన్నర్స్ అయితే కావాలి, బికాస్ యువర్ బాడీ డజంట్ అండర్స్టాండ్ కదా. 7:30 అంటున్నారు మీరు, 7:30 మాక్సిమం 8. అసలు ఆ టైంకి పీక్ ట్రాఫిక్ లో ఉంటారు అందరూ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అంత ట్రాఫిక్ లో ఉండొచ్చినప్పుడు ఏమవుతుందంటే జో గారు, నాట్ జస్ట్ ట్రాఫిక్, అండ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ టాపిక్ లో అంత ట్రాఫిక్ లో ఉన్నారు, యువర్ బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ దట్ అలర్ట్ మోడ్, స్ట్రెస్ మోడ్ లోకి వెళ్తారు. ట్రాఫిక్ లో ఎట్లా ఉంటుంది మన మైండ్, మెనీ పీపుల్ డజంట్ నో హౌ టు స్విచ్ ఆఫ్ దట్. అలర్ట్ మోడ్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం, దాట్ ఈస్ స్క్రూయింగ్ అస్ అప్. సో వాట్ ఎవర్ యూర్ ఈటింగ్, మీ బాడీ మీకు ఎంత మంచి ఫుడ్ ఇస్తున్నా మీ బాడీకి, ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైనింగ్ యువర్ మైండ్, అంటే మీరు అట్లా స్ట్రెస్ తీసుకుంటున్నారు, నిద్ర సరిగా పోవట్లేదు, ఇట్లాంటివి ఉన్నాయంటే దిస్ ఫుడ్ డజంట్ వర్క్అవుట్, ప్రాపర్గా వర్క్ అవ్వదు ఇంకా మీ బాడీ మీద. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఆయుర్వేదిక్ డైట్కి రెగ్యులర్ డైట్కి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఆయుర్వేద డైట్ ఏంటంటే మీ బాడీ టైప్ని బట్టేస్తాం మనం, మీ కరెంట్ ఇంబ్యాలెన్సెస్ని బట్టేస్తాం, మనకు చాలా రకాల హెర్బల్ టీస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేద అనగానే చాలా మంది ఏదో భయపడిపోయి మా ఇంట్లో ఉండవేమో, అసలు మాకు ఈ సామాన్లు దొరకవేమో అట్లా అనుకుంటా ఉంటారు. అసలు ఉండదు ఎక్స్పెన్సివ్. మనం ఎగ్జాక్ట్లీ మనం ఇంట్లో తినే ఫుడ్డే జోగారు, డిపెండింగ్ ఆన్ యర్ బాడీ టైప్ కొన్ని ఇస్తాము, కొన్ని వద్దంటాం, అంతే తేడా. గ్రెయిన్స్ మారుతాయి, వెజిటేబుల్స్ మారుతాయి, తినే పద్ధతి మారుతుంది, కానీ తినడం ఏది మారదు, సేమ్ అదే. ఎసిడిటీ అండ్ బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి కామన్గా చేసే ఫుడ్ మిస్టేక్స్ ఏంటి? బాడీని అర్థం చేసుకోకుండా తినడం. 80% ఆఫ్ ద స్టమక్ తినడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం పడుతుంది ఏం పడట్లేదో చూసుకుంటూ తినడం చాలా ఇంపార్టెంట్. హెవీ స్పైసెస్ తినకూడదు, వాళ్ళు చాలా ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటుంటారు, అలా తినకూడదు. గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి. గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి? గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే ఏమైపోతుందంటే, గట్కి కావాల్సింది ఏంటంటే వెరైటీ. యువర్ గట్ నీడ్స్ వెరైటీ. అంటే 30 డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఇవ్వాలి ఎవ్రీ వీక్ అంటుంది రీసెర్చ్. అంటే ఏంటి, మీరు గ్రెయిన్స్ మార్చాలి, అన్ని రకాల గ్రెయిన్స్ ఉండాలి. ఇప్పుడు గ్రెయిన్స్లో మిల్లెట్స్, కినోవా, రైస్ ఇవన్నీ వచ్చేస్తాయి. లెగ్యూమ్స్ ఇవ్వాలి, పల్సెస్ ఇవ్వాలి. లెగ్యూమ్స్ అంటే ఏంటి, శనగలు, మన నల్ల శనగలు, తెల్ల శనగలు, కిడ్నీ బీన్స్, లీమా బీన్స్, ఇవన్నీ దీస్ ఆర్ యువర్ లెగ్యూమ్స్. మన ప్లాంట్స్ ఇవ్వాలి అంటే వెజిటేబుల్స్ ఇవ్వాలి, మన పల్సెస్, పప్పులు ఉండాలి. సో అన్ని రకాల ఫుడ్ ఇవ్వడం గట్ చాలా మంచిది. సో వెరైటీ ఉండాలి. సో యువర్ గట్ ఎక్స్పెక్ట్స్ దాట్ వెరైటీ. సో ఈ వెరైటీ అంతా ఇస్తున్న కొద్దీ యువర్ హెల్త్ చేంజెస్. అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంచుకోవడం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ యూ కెన్ డూ ఫర్ యువర్ బాడీ. లాంగ్ టర్మ్ గుడ్ హెల్త్ కోసం ఫాలో చేయాల్సిన 1 టిప్ చెప్పండి చాలు. గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్. వన్స్ యూ గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్, లాట్ ఆఫ్ థింగ్స్ చేంజెస్. కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్, అసలు అది ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా మీరు చెప్పారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎంత రోల్ ప్లే చేస్తుంది. బ్రీతింగ్ సీ జోగారు, అసలు యువర్ లిజనర్స్ షుడ్ నో దిస్. మేనిఫెస్టేషన్ అంటున్నారు ఇప్పుడు అందరూ. మేనిఫెస్టేషన్ మీద అన్ని బుక్స్ వస్తున్నాయి, అన్ని రకాల టెక్నిక్స్ వస్తున్నాయి. వాట్ ఈస్ దిస్ మేనిఫెస్టేషన్? సాధన. మనం చేసే సాధన అనే మేనిఫెస్టేషన్ అంటున్నారు. మనం చేసే యోగ నిద్ర అనే మేనిఫెస్టేషన్ అంటున్నారు. మనం చేసే మెడిటేషన్నే అంటున్నారు. మనకి మెడిటేషన్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సోహం మెడిటేషన్ ఉంటుంది, జప అంటారు, చాలా రకాల మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ద ప్రాబ్లమ్ ఈజ్ మేనిఫెస్టేషన్ అనేది మనం ఎట్లా చేసుకుంటాము. మీరు ఫస్ట్ ఇప్పుడు ఒక మాట అంటున్నాం, నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ద హోల్ స్టేట్మెంట్ షుడ్ బి వెరీ సింపుల్ అండ్ వెరీ పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హీలింగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ హ్యాపీ, ఇట్లాంటివి ఉంటున్నాయి. నెగిటివ్ వర్డ్స్ అందరూ యూజ్ చేసుకోకూడదు. దిస్ ఈస్ బ్యూటిఫుల్, దిస్ ఈస్ యువర్ మేనిఫెస్టేషన్. బట్ ఇక్కడ ఇచ్ఛాశక్తి దగ్గర ఆగిపోతున్నారు. 3 types ఆఫ్ శక్తిస్ ఉంటాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. దిస్ ఈస్ జస్ట్ ఇచ్ఛాశక్తి. వాట్ యూర్ డూయింగ్ ఫర్ ఇట్? నాకు ఇది కావాలి అని మారం చేస్తే యూనివర్స్ ఎందుకు ఇస్తుంది? యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్ కదా. సో దాట్ ఈస్ వేర్ యువర్ నాలెడ్జ్ కమ్స్, దాట్ ఈస్ వేర్ యువర్ క్రియాశక్తి, యాక్షన్, వాట్ యూర్ డూయింగ్ ఫర్ ఇట్. సో ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఓన్లీ మేనిఫెస్టేషన్ మీద వీడియోస్ చేస్తే వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి ఓన్లీ మేనిఫెస్టేషన్ మీదే చేస్తున్నారు. ఈ 2 ఉండాలి. ఈ 3 శక్తులు కలిస్తేనే మనం ఒకటి అనుకునేది నడుస్తుంది. అండ్ యువర్ బ్రెత్ కెన్ డూ దాట్. యువర్ బ్రెత్, యువర్ మేనిఫెస్టేషన్, యువర్ కాన్షియస్నెస్ ఏదైతే అంటున్నారో, యూ కెన్ ఆల్టర్ యువర్ ఫ్యూచర్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కువ రీసెర్చ్ చేస్తే న్యూరో సైన్స్లో కానీ, చాలా మంది సైంటిస్ట్ కానీ, ఇట్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ అనమాట. చాలా బాగా చెప్తున్నారు. యువర్ హమ్మింగ్ బీ అంటారు. వాట్ ఈస్ దాట్? భ్రమరి ప్రాణాయామం మనది కదా ఇది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్స్ కదా. ఇప్పుడు సమవృత్తి ప్రాణాయామాన్ని తీసుకెళ్ళి వెళ్ళి బాక్స్ బ్రీతింగ్ అంటున్నాం. బాక్స్ బ్రీతింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ అనమాట సమవృత్తి ప్రాణాయామం. 4 seconds ఎక్స్హేల్, 4 seconds హోల్డ్ అగైన్.
సో ఎన్ సెకండ్స్ ఎన్ నెంబర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఉంటే దట్ ఈస్ యువర్ బాక్స్ బ్రీతింగ్, దట్ ఈస్ యువర్ సమవృత్తి ప్రాణాయామం, విచ్ ఇస్ అగైన్ ఆర్ట్స్ కదా. సో పేర్లు మారుతున్నాయి, సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇండియా నుంచి వచ్చింది, మనది ఇదంతా. బట్ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు ఏదైతే యోగా అనేది ఒక ఎంత హ్యూజ్ మార్కెట్ తెలుసా వెస్ట్లో, నాట్ ఈవెన్ 1% వీఆర్ డూయింగ్ ఇట్. సో అది ప్రాబ్లం. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ టాపిక్స్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ అనిపించదు. వి వాంట్ క్లిక్ బైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ మీద చేస్తే నాకు మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తుంది. నేను ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు నాకు 1,00,000 మంది చూస్తారు, గొప్ప 1,00,000 మంది చూస్తే గొప్ప. బట్ స్టిల్ ఐ కీప్ ఆన్ డూయింగ్ దిస్ వీడియోస్. సరే ఫోన్ చూడండి 50,000 మంది చూసి 50,000 చూడండి అని. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, వెన్ యూఆర్ ఇన్ ద కంటెంట్ క్రియేటర్ ఫీల్డ్ యూ ఆటోమేటికల్లీ గో టువర్డ్స్ దట్. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎక్కడ వస్తున్నాయి అవే చూసుకుంటాం. సో ఇక్కడ ఓన్లీ చేసే వాళ్ళు తప్పు కూడా కాదు. వాట్ ఎవర్ కాన్సెప్ట్ యూఆర్ కన్జ్యూమింగ్ యూ విల్ బి గెటింగ్ దట్. అంతే. సో ఇట్లా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి ఎక్కువ, ఒక్కొక్కసారి తగ్గుతుంది కానీ ఒక్కొక్కసారి వస్తున్నాయి. దానికి నాకు ఒక ఆసన కావాలి, ఐ ప్రాక్టీస్. ఆసన అని కాదు, ఆసనాలు ఏంటంటే ఇప్పుడు కొంచెం డెప్త్లోకి వెళ్ళిన కొద్ది వస్తుంది. సింహగర్జాసన ఇట్లాంటివన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఇక్కడ పడతాం, ఇవన్నీ మంచివి. కానీ డార్క్ సర్కిల్స్కి మీరు నిద్ర సరిగా పోకుండా, వీటితో పాటు ఏంటంటే నిద్ర సరిగా పోకుండా దెన్ మనకి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, మసాజింగ్ టెక్నిక్స్. ఇట్లా కొంచెం ప్లంప్ చేయడానికి క్యాస్టర్ ఆయిల్, ఒక మీద ఆయిలీ స్కిన్ కాకపోతే క్యాస్టర్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మేము జస్ట్ అది చాలా స్టిక్కీ ఉంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఇట్లా మసాజ్ చేసుకోవడం, రొటేషన్స్ తీసుకోవడం, అప్ డౌన్ ఇట్లాంటి ఐ ఎక్సర్సైజ్ ఇవి హెల్ప్ చేస్తాయి కొంతవరకు, మనకు చాలా బాగా హెల్ప్ చేయగలుగుతాయి. ఓకే. సో ఎనీ అదర్ హెల్ప్ఫుల్ ఎక్సర్సైజ్ ఆర్ టెక్నిక్ దట్ యూ వాంట్ టు సజెస్ట్ మన లిసనర్స్కి ఫైనల్లీ? సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ ఎవ్రీడే బేసిస్. ఫుల్ బాడీ ప్రాక్టీస్ చేసుకోండి. వెన్ యూ కెనాట్ అట్లీస్ట్ ఒక 10 minute ప్రాణాయామం రొటీన్ అన్న పెట్టుకోండి. మెడిటేషన్ చేసేయమని చెప్పినంత ఈజీ కాదనమాట. సాధన ధ్యానంలోకి వెళ్ళడం అదంత ఈజీ ఏం కాదు, అంత కంఫర్టబుల్ ప్రాసెస్ కాదు. కొంచెం బ్రెత్ మీద ఇప్పుడు నేను కంఫర్టబుల్గా మెడిటేషన్లో కూర్చోగలుగుతున్నానని 1 year నుంచి కూర్చోగలుగుతాను. ఇన్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో 1.5 year నుంచి నేను మెడిటేషన్లో చాలా కంఫర్టబుల్గా కూర్చోగలుగుతున్నాను ఎంతసేపు అయినా సరే. సో అది చేసుకోవాల్సిన ప్రాసెస్ కూడా చాలా టైం పడుతుంది మనకి. సో ఫస్ట్ గో విత్ ప్రాణాయామం, బ్రెత్ కంట్రోల్, బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామం చేసుకోండి, యోగ నిద్ర చేసుకోండి. ఇప్పుడు మీరు స్ట్రెస్ఫుల్ అన్నారా, యూఆర్ స్ట్రెస్ఫుల్, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను, ఐ హ్యావ్ ఎ లాట్ టు డూ అన్నారు. సో ఇదే కదా అందరితో వస్తున్న ప్రాబ్లం. యోగ నిద్ర ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ గైస్. యోగ నిద్ర, విష్ణుమూర్తి ఉండే స్టేజ్ ఏంటి, దట్ ఈజ్ యోగ నిద్ర. సో నిద్రపోవడానికి, మేలుకొని ఉండడానికి మధ్యలో థిన్ లైన్లో ఉంటాం. సో దాట్ యోగ నిద్ర ఈజ్ వెరీ పవర్ఫుల్. మనకు ఆ 10 minutes ఆఫ్ యోగ నిద్ర ఈజ్ ఈక్వల్ టు ఫ్యూ hours ఆఫ్ స్లీప్. సో అక్కడ మీరు చాలా మైండ్ కానీ బాడీ కానీ ఎక్స్ట్రాడినరీ ఒక ఫేజ్లోకి వెళ్తారు. దాట్ ఈస్ అగైన్ వెరీ గుడ్ ఫర్ అస్. సో ఇట్లా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అండ్ నా ఫైనల్లీ కొంచెం ఒక ర్యాపిడ్ ఫైర్ టెక్నిక్స్ లాగా అనమాట, ప్రతిదానికి ఒక టెక్నిక్ చెప్పాలి మీరు. ఓవర్ థింకింగ్కి అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్స్హేల్, మళ్ళీ రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్స్హేల్. దిస్ ఈజ్ యువర్ అనులోమ్ విలోమ్. కూర్చొని ఒక 5 to 10 minutes ప్రాక్టీస్. యాంగ్జైటీకి, బ్రెత్ వర్క్, యాంగ్జైటీకి సమవృత్తి ప్రాణాయామం. ఇది ఫస్ట్ ఇప్పుడు మీకు బాగా యాంగ్జైటీ అనిపిస్తున్నప్పుడు మనకి 2 versions లాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇన్హేలింగ్, ఎక్స్హేల్ ఇట్ అవుట్ కంప్లీట్లీ. దెన్ స్లోగా ఇన్హేల్ 4 seconds, ఎక్స్హేల్ 5 seconds కంటిన్యూస్లీ. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ n+1 seconds. ఇదంతా అయిన తర్వాత మీరు కంటిన్యూస్గా, అంటే మీకు ఊరికి అట్లా యాంగ్జైటీ పానిక్ అటాక్స్ వస్తుంటే అప్పుడు సమవృత్తి ప్రాణాయామం ఎవ్రీడే బేసిస్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆల్ ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్, హోల్డ్ అన్ని 4 seconds ఉంచుకునేలా చూసుకో. అసలు అందరూ కామన్గా ఫేస్ చేస్తున్న ఇన్సోమ్నియాకి భ్రమరి ప్రాణాయామం, నేను మీకు అప్పుడు చూపించినట్టు భ్రమరి ప్రాణాయామం ఒకటి, 4 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 5 seconds ఎక్స్హేల్ ఒకటి. ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. అండ్ వీ హ్యావ్ లైక్ విపరీతకరాని, లెగ్స్ అప్ ద వాల్ అంటాం, ఇది కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఆసన్స్ కొన్ని ఉంటాయి, లైక్ ఆనంద బాలాసన, ఇట్లాంటి సుప్త బద్ధకోనాసన, ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. డైజెషన్ బెటర్ అవడానికి ఏం చేయొచ్చు అంటారు? మీరు ఆసనాస్ పరంగా అడిగితే మలాసన, మనకి మండూకాసన, వజ్రాసన, ఇవన్నీ చాలా మంచిది. మీరు తిన్న వెంటనే చేయగలిగే ఓన్లీ ఆసన ఏంటి, వజ్రాసన. కొంచెం సేపు తర్వాత మీరు మలాసన కూడా చేసుకోవచ్చు. సో వజ్రాసన ఎవ్రీడే, ఇప్పుడు మీరు తిన్న తర్వాత జస్ట్ 2 minutes ప్రాక్టీస్ చేసినా కూడా మీకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. యోగాలో బ్రెత్ వర్క్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. లో ఎనర్జీకి మార్నింగ్స్ భస్త్రికా ప్రాణాయామం చాలా ఎనర్జెటిక్గా చేయగలుగుతుంది. ఈ కాఫీ కంటే కూడా చాలా పవర్ఫుల్, బికాస్ కాఫీ ఈజ్ క్రాషింగ్ కదా. భస్త్రికా ప్రాణాయామం చాలా బాగా ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. అది ఏంటి? భస్త్రికా ప్రాణాయామం అంటే ఓన్లీ ఆన్ ఎంప్టీ స్టమక్ చేస్తాం. వజ్రాసనలో కూర్చొని హ్యాండ్స్ అప్ అండ్ అప్, మొత్తం హ్యాండ్స్ అప్ తీసుకొని వెళ్ళి డౌన్ తీసుకొని వస్తాం. దట్ ఈస్ యువర్ భస్త్రిక. అది ఇంకా డిపెండింగ్, యాంగ్జైటీ ఉంటే చేయకూడదు మళ్ళీ. ఓకే. పీసీఓఎస్ని ఇప్పుడు కొత్తగా పిఎంఓఎస్ అంటున్నారు. అంటే ఏంటి, ఫుల్ బాడీ
లాగా కన్సిడర్ చేయాలి, ఫుల్ బాడీ హెల్త్ ప్రాబ్లం లాగా అంటున్నాము. సో పీసీఓఎస్కి నేను ఇప్పుడు కాదు, నా దగ్గర ఉన్న డే 1 నుంచి స్టూడెంట్స్కి కూడా పీసీఓఎస్ ఇస్ ఏ ఫుల్ బాడీ అప్రోచ్. ఏ హెల్త్ ప్రాబ్లమ్నైనా ఫుల్ బాడీ అప్రోచ్ లాగానే తీసుకుంటాం. సో దీనికి వన్ లైన్ అప్రోచ్ ఉండదు. సో యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు హ్యావ్ యూర్ ప్రాక్టీస్, అన్నీ ఉండాలి, ఫుల్ బాడీ ఉండాలి. ఓకే. నెక్ పెయిన్కి? నెక్ పెయిన్కి కూడా అగైన్ పోస్చర్ కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను అగైన్ ఒక 20 minutes మ్యాట్ మీద వెళ్ళి కరెక్ట్గా కూర్చొని త్రూ అవుట్ ది డే నేను రాంగ్ పోస్చర్లో కూర్చుంటానంటే సెట్ అవ్వదు. యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ పోస్చర్ త్రూ అవుట్ ది డే. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ చిన్న చిన్న ఆసనాస్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. లైక్ ఫుల్ స్ట్రెచ్, నెక్ స్ట్రెచ్ చేయడం, యువర్ లెఫ్ట్ అండ్ రైట్, గోముఖాసన లాంటి ఆసనాస్, ధ్యాన వీరాసన, ఇవి బాగా హెల్ప్ అవుతాయి. బ్యాక్ పెయిన్కి? బ్యాక్ పెయిన్కి మీకు చాలా ఆసనాస్ ఉన్నాయి ఇమీడియట్ రిలీఫ్ చేసేది. క్యాట్ అండ్ కావ్, మార్జరియాసన, బిత్తిలాసన అంటాం, భుజంగాసన, అధోముఖ, ఇట్లాంటివి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మీకు. ఫుల్ బాడీ స్పైనల్ ట్విస్ట్, మీకు ఇమీడియట్ రిలాక్సింగ్ అనిపిస్తుంది. డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి కూడా? డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను సపరేట్గా బ్యాక్ పెయిన్కి ఒక కోర్స్ చేశాను ఓన్లీ ఫర్ దిస్ రీజన్, సపరేట్ కోర్స్ ఫర్ బ్యాక్ పెయిన్. ఎందుకంటే ఏం చేయరాదు వాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు. కాబట్టి బ్యాక్ పెయిన్ ఎట్లా అంటే, ఇప్పుడు మేము బ్యాక్ మజిల్స్ అంతటిని స్ట్రెంగ్తెన్ చేసుకున్నారు అనుకోండి, సేమ్ విత్ నెక్ పెయిన్, సేమ్ విత్ బ్యాక్ పెయిన్, చుట్టూ ఉన్న మజిల్స్ని మీరు స్ట్రెంగ్తెన్ చేసుకున్నప్పుడు పెయిన్ చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. సో యూ హ్యావ్ టు స్ట్రెంగ్తెన్ ద మజిల్స్ అరౌండ్ ది ఏరియా. పువర్ పోస్చర్ అలవాటు పడిపోయిన వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? కంపల్సరీ లైన్, ఎందుకంటే పోస్చర్ సరిగా లేదు అనుకోండి మీకు బాడీ పెయిన్స్ గ్యారంటీ. అండ్ ఆ బాడీ పెయిన్స్ ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు, క్రోనిక్ లెవెల్ దాకా వెళ్తున్నాయి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సీయో ఇట్లా కూర్చొని ఏమవుతుంది, మీకు కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వరు తెలుసు, యూ విల్ ఫీల్ వెరీ లో, మైండ్లో కూడా బాగా మారిపోతుంది. ది ఎండ్ ఆఫ్ ది డే యువర్ కాన్షియస్నెస్, యువర్ స్పైన్, ఎవ్రీథింగ్ ఈజ్ అటాచ్డ్ కదా బ్రెయిన్కి, అంతేనా కదా. సో మీరు ఎప్పుడైతే ఇలా కూర్చుంటున్నారో ఆటోమేటిక్గా యువర్ థాట్స్ గెట్స్ డిస్టర్బ్. సో ఎప్పుడైనా సరే పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఫీల్ కాన్ఫిడెంట్ అండ్ టు ఫీల్ గుడ్. మైగ్రేన్కి ఏమైనా టెక్నిక్ ఉందా? చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఎవ్రీడే ఇయర్ మసాజెస్, మనకి ఇక్కడ మన మర్మ పాయింట్ ఉంటుంది ఇక్కడ. సో ఇయర్ మసాజెస్, నార్మల్ భ్రమరి ప్రాణాయామం, అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఆన్ ఎవ్రీడే బేసిస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. భ్రమరి ప్రాణాయామం హెడేక్స్కి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందాక చెప్పారు హమ్మింగ్ బీ. యాంగర్ కంట్రోల్కి? యాంగర్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జో గారు, ఎందుకంటే యాంగర్ ఇష్యూస్ ఉంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, లివర్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఇట్లా కూడా ఉంటాయి అనమాట. సో యాంగర్ ఏదైనా సరే ఎమోషన్ కదా, సో ఇట్స్ వెరీ బ్యాడ్ ఎమోషన్. సో యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఈక్వల్ అమౌంట్స్లో చేసుకోవడం. సో వాట్ ఎవర్ ఇన్హేలింగ్, ఎక్స్హేల్ ఇట్ అవుట్. ఫస్ట్ అక్కడితోటే స్టార్ట్ చేయండి, స్లోగా ఇంక్లూడ్ ఆల్ దీస్ బ్రీతింగ్ టెక్నిక్స్. ల్యాక్ ఆఫ్ ఫోకస్కి బ్యాలెన్సింగ్ ఆసనాస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి మీకు. యోగ నిద్ర హెల్ప్ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఆసనాస్లో ఏంటంటే మనకి కంపల్సరీ బ్యాలెన్స్ కావాలి. సో ఏదైనా ఒక పాయింట్ చూసుకొని అట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం బాడీని. సో తెలియకుండా బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు ఏ బ్రెత్ వర్క్ తీసుకున్నా బ్రెత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఫోకస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. నీ పెయిన్కి కూడా ఆసనాస్ పర్టికులర్గా ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు మనకి నీ పెయిన్స్ ఉన్నప్పుడు విపరీత కరాని ఉంటుంది, మనకి ఊర్ధ్వ తాడాసన ఉంటుంది, రివర్స్ వాకింగ్ ఉంటుంది, నీ స్ట్రెచెస్ ఉంటాయి, రొటేషన్స్ ఉంటాయి. సో చాలా ఆసనాస్ ఉంటాయి. గట్ హెల్త్కి ఇంక ఇట్స్ అ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్. బట్ 2-3 లైన్స్లో చెప్పాలంటే, చూయింగ్ యూర్ ఫుడ్ ప్రాపర్లీ, understanding your body and eating accordingly, and last take 2 deep breaths before you eat, so that body alert mode lo nunchi koncham down vastadi, a stress mode, whatever you are in that mode, so digestion better avutadi. New moms ki please take rest but adi asalu impossible kabatti resting anindi asalu valaki anta possible undadu kabatti you have to eat good food, manchi food tinandi, baalinta period antam kada, so you have to eat very good food, strengthening food teeskondi, manchiga protein rich food undali. హౌస్ వైఫ్స్కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. మెనీ టైమ్స్ ఏంటంటే హౌస్ వైఫ్స్ అనగానే వీళ్ళు ఏం చేశారని అట్లా అనే వాళ్ళు కూడా నేను విన్నాను కొంతమంది అనడం. సో నాకు అది హ్యూజ్ బాధ అనిపిస్తుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా సరే అందరినీ, హౌస్ వైఫ్స్ ఎస్పెషల్లీ అందరినీ చూసి ఆ క్రెడిబిలిటీ ఉండదు పాపం, ఎవరు ఉండదు. సో వాళ్ళు చూసుకోవడం చాలా తక్కువ చేస్తారు తెలుసా. ఇప్పుడు ఎక్సర్సైజ్, ఇప్పుడు వాళ్ళు యోగా చేసి ఒక క్లాస్కి రావడం, మన దగ్గర అని కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా. నేను ఒకసారి విన్నాను, నాకు ఎంత బాధ అనిపించిందో. నేను ఏం చేయట్లేదు కదా మేడం, నేను ఎందుకు అడగాలి క్లాసెస్ కన్నీ, నేను ఇంకా ఇట్లా వీడియోస్ చూసి నేర్చుకుని ఇట్లా తగ్గాను అని చెప్తే పాపం వాళ్ళు కాంప్లిమెంట్ లాగా చెప్పారు, కానీ నాకు అసలు 2 days మనసును పట్టలేదు. అట్లా కూడా చాలా మంది ఉంటారు. సో ప్లీజ్ అట్లా పెట్టుకోవద్దు. యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎల్స్. అసలు అది ఎన్ని డబ్బులు ఇస్తే వచ్చేది, అవునా? సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏంటంటే ఇప్పుడు అన్నీ చేయాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఆఫీస్ టెన్షన్ ఉంటుంది, హౌస్ టెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో వర్క్ ఆన్ యువర్ బ్రెత్. ఎవ్రీ వన్ మస్ట్ వర్క్ ఆన్ ద స్ట్రెస్ లెవెల్స్ బై మేనేజింగ్ ది బ్రెత్. సో రకరకాల బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆసన్ ప్రాక్టీస్ బాగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే వెన్ యూ లైక్ మూవింగ్ యువర్ ఫుల్ బాడీ పార్ట్లో ఉన్న అన్ని దగ్గరలో నుంచి స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. హిప్ ఓపెనింగ్ ప్రాక్టీస్ ఉంటుంది మనకి యోగాలో. హిప్ ఓపెనింగ్ చేసిన ప్రతిసారి మన పాస్ట్ ఇష్యూస్ కానివ్వండి, ఎనీథింగ్
మనం ఏదైతే ఒక దగ్గర ఆగిపోయి ఉంటామో అవి బాగా హెల్ప్ చేస్తాయి అందులో నుంచి బయటకు రావడానికి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఇన్ యోగా. సో యూ మస్ట్ ప్రాక్టీస్ ఆన్ ఎవ్రీడే బేసిస్. అట్లీస్ట్ ఒక 30 minutes అని ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఫైనలీ వన్ కంపల్సరీ మార్నింగ్ రొటీన్. వన్ కంపల్సరీ మార్నింగ్ రొటీన్ ఈస్ బీయింగ్ గ్రేట్ఫుల్. మార్నింగ్ ఇప్పుడు మనకి నైట్ ఎంత బ్యాడ్ అనిపించినా, నో మ్యాటర్ హౌ బ్యాడ్ యూ ఫెల్ట్, మార్నింగ్ లేసాక సడన్గా ఎందుకో ఫ్రెష్ ఎనర్జీ ఉంటుందో లేదో, యూ ఫీల్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్, ఫ్రెష్ స్టార్ట్ ఈరోజు అగైన్, అంతేనా కదా. సో రీస్టార్ట్ చేయడానికి ఉంది. సో ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంటుంది అనమాట, ఎవ్రీ టైమ్ యూ బ్రీత్, ఎవ్రీ టైమ్ యూ ఇన్హేల్, యూఆర్ రీబార్నింగ్ అగైన్ అంటారు. సో ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మార్నింగ్లో ఒక 15 to 20 minute యోగా రొటీన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఆసన్ అండ్ ప్రాణాయామం పెట్టుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ త్రూ అవుట్ ది డే. చాలా బాగా మేనేజ్ అవుతుంది డే. జస్ట్ ఊరికి యోగాకి వీటికి రిలేటెడ్ కాకుండా, బ్రెత్ రిలేటెడ్ కాకుండా అంటే ఏంటంటే బీయింగ్ గ్రేట్ఫుల్, టేకింగ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ దెన్ మనకి రిఫ్లెక్సాలజీ ఉంటుంది, కాళ్ళ మసాజ్ చేసుకోవడం లేదా చేతులకి మసాజ్ చేసుకోవడం, ఫేస్ మసాజింగ్, ఇవన్నీ కూడా మంచి. చాలా కంపల్సరీ నైట్ రొటీన్. నైట్ రొటీన్ ఏంటంటే పడుకునే ముందు కాళ్ళు మంచిగా కడుక్కొని, పాదాలు మంచిగా వాష్ చేసుకొని, నువ్వుల నూనె అప్లై చేసుకుంటాం. నొప్పులు ఉన్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. త్రూ అవుట్ ది డే వీఆర్ ఆల్వేస్ ఆన్ ద ఫీట్ కదా. సో మీకు నిద్ర చాలా బాగా పట్టడానికి హెల్ప్ అవుతుంది. సో మనకి స్ట్రెస్ చాలా కామ్ అవుతుంది. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో దిస్ వన్ రొటీన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇస్ దిస్. నేను వెరీ పర్టికులర్ అబౌట్ ఇస్ దిస్. ఇది అనమాట. మీరు ఫాలో చేస్తారు? కంపల్సరీ చేస్తాను. ప్రతి స్టూడెంట్కి రాపిస్తాను ఇది చేయాల్సినవి. మన రొటీన్ అంతా రాపిస్తాను. దాంట్లో నైట్ రొటీన్లో ఇది పెడతారు. నువ్వుల నూనె రాసుకుని, నువ్వుల నూనె మంచి పాదాలకు మసాజ్ చేసుకొని ఒక 2 minutes స్లీప్. అండ్ దెన్ బ్రీతింగ్ టెక్నిక్, ఎనీ బ్రీతింగ్ టెక్నిక్, ఏదైనా వన్ బ్రీతింగ్ టెక్నిక్ ఫాలో చేయండి. జస్ట్ పడుకుంటాం కదా, వెళ్ళంకి పడుకుంటాం కదా, మన బ్యాక్ సైడ్ పడుకున్నప్పుడు జస్ట్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ స్టమక్, ఒక 5 deep breaths తీసుకొని పడుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ హ్యావింగ్ యూ ఆన్ మై పాడ్కాస్ట్. చాలా ఇన్ఫర్మేటివ్. అసలు ఇంతకు ముందు ఎపిసోడ్ ఏంటి, ఈ ఎపిసోడ్ ఏంటి, చాలా తెలియని విషయాలు తెలియజేశారు. డైట్ అంటే ఏంటి, అదే చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద subject. బట్ తెలిసి కూడా మనం చేసే పొరపాట్లు ఏంటి, చాలా అంటే చాలా తెలిసినాయి. ఐ హోప్ ఈ వీడియో కూడా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు. చాలా యూస్ఫుల్ మీకు ఈ వీడియో అని నేను నమ్ముతున్నాను. మీ వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ ఒకసారి కలుద్దాం మనం. 100% కొంచెం గ్యాప్ ఇద్దాం. గ్యాప్ ఇచ్చేసి వాట్ ఎవర్ యూ ఆస్క్, ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు. ప్లీజ్ ఫాలో హర్. షీఈ్ వెరీ లైవ్లీ, షీఈ్ వెరీ ఎనర్జెటిక్. లైక్ షీ సెడ్, యాక్చువల్లీ నేను ఫస్ట్ డే మాట్లాడినప్పుడు కూడా నేను ఫ్రెండ్ లాగానే మాట్లాడాను. పోతాను సర్ప్రైజ్ అయ్యారనుకుంటా. ఏదో ఎప్పుడో ఒక డెకేడ్ నుంచి ఫ్రెండ్స్ సాహిత్య వచ్చేస్తున్నారు. ఓకే ఓకే డన్, సరే 10 minutes లో ఉంటాను. So it's very nice. You have that energy, you have that very positive energy. Thank you. So I liked it. అంటే లైక్ లోపల ఒకటి పెట్టుకొని బయట ఉన్నట్టు నాకు అసలు అనిపించలేదు. ఓ మై గాడ్, చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా, మీకు కూడా అదే అనిపించింది. లెట్స్ కంటిన్యూ దిస్. 100%. అలా 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 కంటిన్యూ చేస్తుందాం, పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్. Definitely. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Unscripted with Joe. అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఈ వీడియోలో మీకు విచ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మీకు బాగా నచ్చిందో ఒక కామెంట్ చేయండి. అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ వాళ్ళతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్. స్టే ట్యూన్డ్.